వార్త 2వ అధ్యాయం 2వ వచనం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు మాథ్యూ చాప్టర్ 2 verse 2. ఇంగ్లీష్లో చదువుతాను, ఎవరైనా తెలుగులో చదవడానికి ప్రయత్నం చేయండి. సేయింగ్, వేర్ ఈజ్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ ది జూస్? ఫర్ వీ హ్యావ్ సీన్ హీ స్టార్ ఇన్ ద ఈస్ట్ అండ్ ఆర్ కమ్ టు వర్షిప్ హిమ్. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, యేసు ప్రభా, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, మేము ఈ విధంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ మాటలు వినడానికి ప్రభా, మీరిచ్చిన ఈ తరుణమును బట్టి, సమయమును బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, అలనాడు సాయంకాలమున చల్లటి పూట మీరు మీ బిడ్డతో ఏ విధంగా అయితే నాయన మాట్లాడుచూ ఉన్నారో, ఏ విధంగా అయితే సహవాసం కలిగి ఉన్నారో, అదేవిధంగా ఈ చల్లటి పూట ఈ సాయంకాల సమయమున మా మధ్య కూడా ప్రభా మీరున్నారని నమ్ముచూ ఉన్నాము. ఆ రోజున ఆదాముతో ముచ్చటించడానికి మీరు వచ్చిన రీతిని ఈ రోజున మాతో కూడా ముచ్చటించడానికి మీరు వచ్చి ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. మీకు స్తోత్రం ప్రభా. మేము యొక్క వాక్యమును చదివి ఉన్నాం. చదవబడిన మీ యొక్క వాక్యానికి నాయన మీ ఆశీర్వాదం జత చేయండి ప్రభువా. ఈ రొట్టెను మీరు సరిగా విభాగించి విరిచి మాకు భోజనం వడ్డించమని వేడుకుంటూ ఉన్నాం. మీరు మాత్రమే యోగ్యులై ఉన్నారు. మీరు మాత్రమే సరిగా వివరించగలవారై ఉన్నారు ప్రభా. మీరే దీని యొక్క గ్రంథకర్త అయి ఉన్నారు. మీకు తెలిసినంతగా ప్రభా మరి ఎవరికి ఈ యొక్క గ్రంథం గురించి తెలియదు ప్రభా. మీరే ఈ విషయంలో చక్కగా మాకు వివరించమని వేడుకుంటూ ఉన్నాం. యూదుల రాజుగా పుట్టిన వారి గురించి మేము మాట్లాడుతూ ఉండగా మాకు వివరించండి ప్రభా. మీకు స్తోత్రములు. మా జ్ఞానం మాకు సరిపోదు నాయన. మీకు స్తోత్రములు. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. మీరు మీ యొక్క పవిత్ర లేఖనములను మాకు వివరించమని వేడుకుంటూ ఉన్నాం. మేము అల్పులం ప్రభా నాయన. మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. మీకు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. నాతోటి సహోదరులు సేవకుల గురించి మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని వాక్యం చేత మాతో సంధించి ప్రభా నాయన మా జీవితంలో మరొకసారి మీరు బాగు చేస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, మీరు రాకడకు సిద్ధపడే విశ్వాసం ఇస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ముఖ్యంగా ఒక వ్యక్తికి నేను వందనాలు తెలియజేయాలనుకుంటున్నాను. బ్రదర్ రాజేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని అందరినీ కారులో ఇక్కడ తీసుకొని వచ్చి ఉన్నారు. మెటీరియల్ అంతా తీసుకొని రావడానికి మీరు చాలా కృషి చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆ విషయంలో చాలా వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. చాలా వందనాలు మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు. మీరందరూ కూడా సేవకులై ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ కూడా గొప్ప సేవకులై ఉన్నారు. హల్లెలూయా. అంటే మీకంటే మంచిగా మరి నేను బోధించగలను లేదో, బట్ దేవుడు ఏదైతే మనసులో పెట్టి ఉన్నాడో దానిని మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క దీన సేవకునితో ఉండును గాక. తన ప్రజలతో ఆయనే మాట్లాడును గాక. ఆయనకు మాత్రమే ఇక్కడ మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా ఆయన రాజు అయినాడు. ఆయన మాత్రమే రాజు అయినాడు. హల్లెలూయా. లోకంలో అధిపతులు ఎంతమంది ఉన్నాను, హల్లెలూయా, అధికారులు ఎంతమంది ఉన్నాను, ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నాను, రాజులు అనుకునే వారు ఎంతమంది ఉన్నాను, ఆయన మాత్రమే రాజు అయినాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆ రాజు యొక్క ఖడ్గము ఈ రోజున మన యొద్ద ఉన్నది. ఆమేన్. ఆ ఖడ్గముతోనే మనము పోరాడుచూ ఉన్నాం, యుద్ధములు చేస్తూ ఉన్నాం. ఆ ఖడ్గమును పట్టుకొనే ముందుకు వెళుచూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ ఖడ్గం గురించే కొద్దిగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని కొంతమంది బయలుదేరి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. నేను కొద్దిగా దీన్ని అంటే చాలా స్లోగానే తీసుకొని వెళ్తాను. చాలా టైం పట్టవచ్చు, నన్ను క్షమించండి దయచేసి. కొద్దిగా ఎక్కువగా పడితే ఓర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లిటిల్ బిట్ కొద్దిగా పెద్ద మెసేజ్ ఇది, అంత చిన్నది కాదు. బట్ ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇన్ టైమ్. ఐ డోంట్ నో ఎంతసేపు తీసుకోవచ్చు సమయాన్ని. మేబీ ఒక 1.5 hours. ఓకే, మేబీ అంతలోపే దాన్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా.
2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడింది. Now when Jesus was born in Bethlehem of Judea in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem. చాలు. కొంతమంది జ్ఞానులంట ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? తూర్పు నుండి, తూర్పు దేశపు జ్ఞానులు జెరూసలేముకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. విషయం ఏమిటంటే మనమే తూర్పు దేశాలలో ఉన్నాం యాక్చువల్లీ. ఆమేన్. ఈస్టర్న్ కంట్రీస్ మనవి అయినాయి, అమెరికన్ అవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ అయి ఉన్నాయి. అయితే కొంతమంది జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులట ఆయన ఆరాధించడానికి ఎక్కడికి వచ్చి ఉన్నారు? యెరూషలేమునకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. నిజంగానే మనము ఈరోజు కూడా సిద్ధపడుతున్నాం ఆయన ఆరాధించడానికి, మరలా యెరూషలేం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆత్మీయమైన ఆ యెరూషలేం వెళ్ళడానికి, ఆయన ఆరాధించడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించినట్టయితే బ్రదర్ బ్రానమ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటిని. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, అక్కడ 3 జ్ఞానులు బయలుదేరి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. 3 జ్ఞానులు బయలుదేరి వెళ్ళి ఉన్నారు. వారిలో మొట్టమొదటి ఆయన పేరు మెల్కాయర్ అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన ఈజ్ ఏ పర్షియన్ స్కాలర్. పర్షియన్ దేశం నుంచి, అనగా ఈ టర్కీ ఆ దేశాలు ఉన్నాయి కదా, ఆ పాకిస్తాన్ అవతల ఉన్నటువంటి టర్కీ ఆ దేశాల నుంచి ఆయన వచ్చిన వాడై ఉన్నాడు. దెన్ 2వ వ్యక్తి కాస్పర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాస్పర్ అంటే ఆయన ఇండియన్ స్కాలర్గా ఉన్నాడు ఆయన. దెన్ బెల్తషార్ ఆయన కూడా ఉన్నాడు. ఆయన అరేబియన్ స్కాలర్. అరేబియన్ అనగా ఈ దుబాయ్ ఈ దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల నుంచి వెళ్ళిన వ్యక్తి ఆయన ఉన్నాడు. ఇండియా నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. మొత్తానికి తూర్పు దేశాల నుంచి జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వెళ్ళి ఉన్నారు. బ్రదర్ బ్రానమ్ మనకు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వీరందరూ కూడా వెళ్ళిన తర్వాత, అక్కడ ఆయన ఆరాధించిన తర్వాత వారు తిరుగు ప్రయాణంలో వారు వెళుతూ ఉన్నప్పుడు మరలా వారు మార్గ మధ్యంలో క్రీస్తును అంగీకరించినట్టుగా, వారు బాప్టిజం తీసుకున్నట్టుగా, వారు రక్షణలోనికి వచ్చినట్టుగా చరిత్ర గ్రంథాలలో అవన్నీ కూడా మనకు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. సో చూడండి, వారు ఆ విధంగా వెళుతూ ఉన్నారు. కానీ వారు ఎప్పుడైతే యెరూషలేం వెళ్ళి ఉన్నారో వారు అంటున్నారు, వేర్ ఈజ్ హీ దట్ ఈస్ బోర్న్ ఆఫ్ కింగ్ ఆఫ్ ది జూస్, ఫర్ వీ హ్యావ్ సీన్ హీ స్టార్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దయచేసి ఎవరు కూడా ఆశ్చర్యపోవద్దు. క్రిస్మస్ వర్తమానం ఎత్తుకున్నాడు. హల్లెలూయా. అది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు యాక్చువల్లీ. దేవుని స్తోత్రం కలిగాక. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఏంటంటే కరెక్ట్గా చదవండి. మేము ఆయన నక్షత్రమును చూచి, ఎవరు నక్షత్రాన్ని చూశారు? ఆయన నక్షత్రాన్ని చూశారంట. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక నక్షత్రం కూడా ఉన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన ఒంటరిగా లేడక్కడ, ఒక నక్షత్రాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ నక్షత్రం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించినట్టయితే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. ఇక్కడ ఇంకా వీరి గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వారికి ఒక నక్షత్రం ఉన్నది అని ఎలాగ తెలుసు? మనం చాలా చక్కగా గమనిస్తే వారు మేబీ టర్కీ, పాకిస్తాన్, లేదా అరేబియన్, దుబాయ్, ఇండియా, మేబీ వారు క్రిస్టియన్స్ కాదు యాక్చువల్లీ. ఎందుకనగా క్రీస్తు ఇంకా అప్పుడే పుట్టి ఉన్నాడు. క్రైస్తవ మతం ఇంకా ఆరంభం కాలేదు. ఆమేన్. అయితే ఈ దేశాల నుంచి వారు క్రీస్తు గురించి, రాజు గురించి, ఒక రాజు ఉన్నాడని వారు తెలుసుకున్నారు. ఆయన ఒక నక్షత్రాన్ని కూడా కలిగి ఉన్నాడని వారు ఎరిగి ఉన్నారు. ఈ విషయాలను బట్టి మనం అర్థం ఏం చేసుకుంటున్నామంటే, వారు ఈ రాజు గురించి బాగా ధ్యానం చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ. ఈ రాజు గురించి చాలా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన ఒక రాజు అని తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే యూదుల రాజు అని తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే ఆయనకు ఒక నక్షత్రం ఉన్నదని కూడా వారు తెలుసుకుంటూ ఉన్నారు. వారికి ఎవరు చెప్పినారు ఈ విషయాలని గమనించాలి మనం. వారు భారతదేశం నుంచి వెళ్తున్నారు. వేదాలు చదివి ఉండవచ్చును వారు. హల్లెలూయా. ఇంకేదైనా చదివి ఉండవచ్చును. హల్లెలూయా. బట్ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ వచ్చింది వారికి? ఎక్కడ చదివి ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? బట్ వారు స్కాలర్స్, జ్ఞానులై ఉన్నారు. హల్లెలూయా. జ్ఞానులైన వారు ప్రతి ఒక్క విషయాన్ని ఏం చేస్తారు? వారు ధ్యానం చేస్తూ ఉంటారు, లేదంటే ఏమంటారు, పరిశోధిస్తూ ఉంటారు వారు ప్రతి ఒక్క విషయాన్ని.
సో ఆ రకంగా వారు పరిశోధిస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. వారికి ఎవరు చెప్పి ఉన్నారు ఏంటి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకో విషయం చెప్పాలంటే, వారు ఆ నక్షత్రంను తెలుసుకున్నారు అని అంటేనే మేబీ ఇట్స్ అ ప్రిడెస్టినేషన్. యాక్చువల్లీ జగదీత్పత్తి కన్నా ముందే వారికి అనుగ్రహించబడింది ఆ నక్షత్రాన్ని చూడడానికి. ఎందుకంటే చాలా విషయాలు నేను చూపిస్తాను ఈ సమయంలో. ఎంతోమంది ఆ నక్షత్రాన్ని చూడలేకపోయారు. ఆమేన్. ఇండియాలో ఉన్నవారు చూశారు, కానీ యెరూషలేములో ఉన్నవారికి ఆ నక్షత్రం తెలియదు. యూదుల రాజుగా అప్పుడున్నటువంటి ఆ యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో, సద్దుకాయలు కానీ, పరిసయ్యులు కానీ, ఇంకా ఎవరైనా యూదులు కానీ, ఆ నక్షత్రం వారికి తెలియదు. వీరు వెళ్ళి చెప్తూ ఉన్నారు, ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చి ఉన్నాం. రాజు పరిశీలన అవుతున్నాడా, ఆయనకు ఒక నక్షత్రం, యూదుల రాజా ఏంటి అది, ఎక్కడ? దట్స్ వాట్ నేను చెప్తున్నాను. ఇట్స్ అ ప్రిడెస్టినేషన్. ఆ నక్షత్రాన్ని చూడడానికి వారికి మాత్రమే అనుగ్రహించబడింది. ఆమేన్. ఎలాగున్నదంటే ఆ నక్షత్రాన్ని చూడడానికి మనకు మాత్రమే అనుగ్రహించబడినట్టుగా ఈ రోజున. హల్లెలూయా. 7 నక్షత్రంలో ఆయన చేత పట్టుకొని ఉన్నాడు. ఆయన ఆ నక్షత్రాలు ఏంటి, దాంట్లో ఒక నక్షత్రం బ్రదర్ బ్రానమ్ అయి ఉన్నారు. ఆ నక్షత్రాన్ని తెలుసుకోవడం మనకు మాత్రం అనుగ్రహించబడింది. ఇట్స్ అ ప్రిడెస్టినేషన్. జగదుత్పత్తి కన్నా ముందే ఆయన నిర్ణయించిన విధేయం ఆ నక్షత్రాన్ని చూడడం. ఇట్స్ నాట్ బై ఛాన్స్. ఏదో అనుకోకుండా చూసే విషయం కాదండి అది. హల్లెలూయా. అనుకోకుండా తెలుసుకునే విషయం కాదు. నువ్వెంత ధ్యానం చేసినా నీకు అర్థం కాదు ఆ విషయం. ఆయన నిన్ను ప్రిడెస్టినేషన్ చేస్తే తప్ప, జగదుత్పత్తి కన్నా ముందే నువ్వు తెలుసుకోవాలని ఆయన మనసులో అనుకుంటే తప్ప నీకు ఆ విషయాలు అర్థం కావు. దట్స్ వై ద డినామినేషన్స్ వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకనగా వారు జగదుత్పత్తి కన్నా ముందు ఉన్నటువంటి ఆ వధువుల వారు లేరు కాబట్టి ఎంత చెప్పిన వారికి అర్థం కాదు. కానీ ఎవరైతే అర్థమవుతున్నదో, ఎవరైతే విత్తనం ఉన్నారో, ఒక్క మాట చాలు వారికి మంట లేస్తుంది, అక్కడ బయటకు వచ్చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇట్స్ ప్రిడెస్టినేషన్. వారు ఆ విషయాలని తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, వారు ఈ యొక్క రాశి గురించి చాలా ధ్యానం చేస్తూ ఉన్నారు. సంఖ్యాకాండంలో రాయబడింది, ఆయనను చూచుచున్నాము కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాము కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును. ఈ నక్షత్రం గురించి వారు ధ్యానం చేస్తూ ఉండవచ్చు. బహుశా ఒక నక్షత్రం అక్కడ నుండి లేచినని రాయబడింది. లేకపోతే వారికి ఎలా తెలుసు ఈ నక్షత్రం గురించి? ప్రైజ్ ది లార్డ్. ఈ నక్షత్రం గురించి వారు తెలుసుకొని ఉన్నారు, చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక ప్రవచనం ఉంది అని దాని గురించి వారు యాకోబులో నుంచి అనగా యూదాలో నుంచి ఒక నక్షత్రం వచ్చును, ఆ విషయాన్ని ధ్యానం చేస్తూ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే వారు ఈ నక్షత్రం గురించి బాగా ధ్యానం చేశారు, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారు. వారు ముఖ్యంగా ఈ రాజు గురించి తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారు వారు. హల్లెలూయా. ఆ రాజు ఎవరై ఉన్నారండి? యేసుక్రీస్తుల వారై ఉన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు ఈ రాజు కొరకు వస్తూ ఉన్నారు. భారతదేశంలో అప్పటికే రాజులు ఉన్నారండి, అంతేనా? చరిత్ర చదువుకున్నాం మనం. భారతదేశంలో రాజులు ఉన్నారు, కానీ వారు ఇంకొక రాజు కొరకు ఎత్తుకుతూ ఉన్నారు. వారికి తెలుసు నిజమైన రాజు ఒక ఆయన ఉన్నాడు, నక్షత్రం పుట్టింది ఆయన కొరకు, ఆయన లోకరక్షకుడు, లోకానికి రాజు అని వారికి తెలుసు. అందుకే వీరేం చేస్తూ ఉన్నారు? ఆ ఇండియాలో ఎంతమంది రాజులు ఉన్నారు, చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్ని విషయాలు నేను మీకు బోధిస్తాను. వారు ఈ నక్షత్రములు చూసి ఈ రాజును కలవడానికి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉన్నారు. జనరల్గా మనం ధ్యానం చేసేది ఒక్కటే, వచ్చారు, నక్షత్రం చూశారు, ఆయన కలిశారు, వెళ్ళిపోయారు. కానీ భారతదేశం నుండి ఇజ్రాయెల్ దేశం పోవాలంటే 5000 కిలోమీటర్స్. 2000 సంవత్సరాల క్రితం వారికి ఫ్లైట్స్ లేవు, ఎలాంటి ఆ మార్గంలో పోవడానికి ఎలాంటి వాహనాలు లేవు, ఏమీ లేవు. పోనీ ఒకటే సింగిల్ రోడ్డు ఉందా, దాన్ని పట్టుకొని వెళ్ళిపోయారంటే అలా కూడా లేదు. కొన్ని చోట్ల నీటి ద్వారా వెళ్ళాలి, కొన్ని చోట్ల అడవి మార్గంలో వెళ్ళాలి, ఎడారిలో వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి. మేబీ ఒకసారి గుర్రాన్ని వాడిండొచ్చు, ఒకసారి వంటలు వాడిండొచ్చు, ఒకసారి కాలి నడకను వెళ్ళిండొచ్చు, ఇంకోసారి నీటిలో వారు పడవ ప్రయాణం చేస్తూ వెళ్ళిండవచ్చు. ఎలాగైతేనేమి వారు 5000 కిలోమీటర్లు వెళ్తూ ఉన్నారు. యాక్చువల్ విషయం గమనించాలంటే లోకంలో చాలామంది క్రిస్మస్ చేసుకుంటారండి. ఎప్పుడు చేస్తారు? డిసెంబర్ 25న. మరి జ్ఞానులకు క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది చెప్పాలి ఎవరైనా? ఆయన పుట్టగానే క్రిస్మస్ వచ్చిందా వారికి? 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట వారు అక్కడ చేరుకోవడానికి. ఎన్ని సంవత్సరాలు? 2 years. అప్పటికే 2 సంవత్సరాలు బాల్డ్ అయ్యాడు ఆయన.
2 సంవత్సరాల తర్వాత వారికి క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ 25th చేసుకుంటారు. చూడండి, గమనించండి, జక్కయ్యకు క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది? క్రీస్తు పుట్టినప్పుడు క్రిస్మస్ కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే రక్షణ వస్తుందో అప్పుడే అసలైన క్రిస్మస్ వారి జీవితానికి. ఆమేన్. వారి జీవితంలో రక్షణ వచ్చిన దినమనే క్రీస్తు వారి జీవితంలో పుట్టినట్టు లెక్క. ఆ రోజునే అసలైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా విషయాలు వారు గమనించడం లేదు. ఏంటంటే క్రిస్మస్ ఒక సెలబ్రేషన్ చేసేసారు. అయితే బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఇట్స్ నాట్ ఎ సెలబ్రేషన్, ఇట్స్ వర్షిప్. ఆయన ఆరాధించాలి, సెలబ్రేషన్ చేయడానికి వీల్లేదు. నెవర్ అంటాడు ఆయన, ఎట్టి పరిస్థితిలో చేయకూడదు సెలబ్రేషన్, బట్ యూ హ్యావ్ టు వర్షిప్ హిమ్, నో ప్రాబ్లం. మన పోలాండ్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన క్రిస్మస్కు నా కూతురు దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. ఏంటి నువ్వు ఇంకా క్రిస్మస్ చేస్తున్నావు అని అడిగాను నేను. అయితే ఎస్ చేస్తున్నాను, ప్రవక్త చెప్పినట్టుగా అన్నాడు ఆయన. బ్రదర్ బ్రానమ్ చెప్పినట్టుగా క్రిస్మస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాడంటే ఆరాధన, ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. సో వధువుకు ప్రతి ఆదివారం క్రిస్మస్ యాక్చువల్లీ. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజున పెట్టుకొని అంటే ఈ రోజున మా సంఘంలో చెప్పినాను, ఆయనకు తల్లి లేదంట, తండ్రి లేదంట, అసలు వంశావళి అనేదే లేదంట. పుట్టినరోజు అక్కడికి వెళ్ళి వచ్చింది ఆయనకి. తల్లి లేడు, తండ్రి లేడు, ఆ లెక్కన పడితే అన్నదమ్ములు లేరు, తాతలు లేరు, అక్కచెల్లెలు లేరు, ఎవ్వరూ లేరు ఆయనకి. వంశావళే లేదంట. పుట్టినరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దేవునికి పుట్టినరోజు ఉంటుందా? అయినా జవాబు చెప్పండి ఎవరైనా. దేవునికి పుట్టినరోజు ఉంటుందా? ఆయన ఆ రోజున పుట్టాడా? ఆయన ఎప్పుడు పుట్టాడో నీకు తెలియదు. అసలుకే ఎప్పటి నుంచి ఆయన ఉన్నాడో నీకు తెలియదు. అది ఎప్పుడైనా నువ్వు పరలోకం అయిన తర్వాత నువ్వు ఆయన అడుగుతా, ఆయన చెప్తాడేమో ఎప్పటి నుంచి ఆయన ఉన్నాడని. అప్పటిదాకా నీకు ఏ విషయం తెలియదు ఎప్పటి నుంచి ఆయన ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఆరంభమయ్యాడో తెలియదు. ఆరంభం అంతం లేనివాడై ఉన్నాడు ఆయన. నువ్వు చాలా ఆయనతో కూర్చొని చాలాసేపు ముచ్చటిస్తా కానీ అది నీకు అర్థమయ్యే పరిస్థితిలో లేదు. అది అర్థమవుతుందో లేదో కూడా తెలియదు నీకు ఆ విషయం. ఆమేన్. అంతగానం ఉన్నటువంటి దేవునికి పుట్టినరోజు చేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానులకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎతుకుతూ పోతూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు ఎవరైనా అక్కడ. వీరికి 2 సంవత్సరాల తర్వాత రక్షణ మరలా యాక్చువల్లీ చరిత్ర ప్రకారం వాళ్ళు రిటర్న్ వెళ్తున్నప్పుడు అప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారంట. అంటే ఈవెన్ క్రీస్తును చూసినప్పుడు కూడా క్రిస్మస్ పండుగ లేదు వారికి. వారు ఇంకొక మాట అంటున్నారు, మేము ఆయనను ఆరాధింపవచ్చితిమి. టపాసులు పేల్చుకోవడానికో మందు బట్టి తాగడానికో ఇంకా దేని కొరకు రాలేదు వారు. వారు అంటారు మేము ఆయనను ఆరాధింపవచ్చితిమి. సెలబ్రేషన్ కాదు అది. చాలామంది సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు, బట్ మనం చేయడం లేదు. హల్లెలూయా. సో ఎనీ ట్రాన్స్పోర్టేషన్ చాలా జాగ్రత్తగా గమనించండి. నేను భక్తి గురించి మాట్లాడతాను ఇక్కడ. వారి భక్తిని చూడండి. ఏ ట్రాన్స్పోర్టేషన్ లేకున్నా అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. రాజును చూడాలి. మేము ఇండియా నుంచి ఒకవేళ వారు బయలుదేరితే దుబాయ్ ద్వారా వెళ్తారేమో. దుబాయ్లో చాలామంది రాజులు ఉన్నారు అక్కడ. మార్గంలో ఎవరైనా అడిగిండొచ్చు, అక్కడ ఇమిగ్రేషన్ ద్వారా వెళ్ళాలి. ఎవరైనా అడిగి ఎక్కడికి వెళ్తున్నారు? రాజును చూడడానికి వెళ్తున్నాం. మా దేశంలో చాలా రాజులు ఉన్నారని చెప్పి ఉండొచ్చు. వారు అయిండొచ్చు ఈ రాజు కాదు, అసలైన రాజును చూడడానికి వెళ్తూ ఉన్నాం మేము. ఆమేన్. అలాగే పాకిస్తాన్ వెళ్ళి ఉండవచ్చు అక్కడ. అలాగే వెళ్ళాలి యాక్చువల్లీ. ఒకవేళ ల్యాండ్ ద్వారా వెళ్తే అక్కడ కూడా ఇమిగ్రేషన్ వెళ్ళగానే వాళ్ళు అడిగి ఉంటారు, ఏంటి ఎక్కడ వెళ్తున్నారు? రాజును, యూదుల రాజును చూడాలి. నేను కూడా రాజుని అని ఉండొచ్చు అక్కడ ఉన్న వ్యక్తి. వారు అనొచ్చు, నీవు రాజు అయితే ఈ దేశానికి లోకానికి రాజు, సర్వ సృష్టికి రాజు అయిన వాణి యొద్దకు వెళ్తున్నాం అంటూ ఉన్నారు. ప్రతి దేశం నుంచి వారు వస్తూ ఉన్నారు. వారు అలాగే చెప్తూ వెళ్తూ ఉన్నారు యాక్చువల్లీ. హల్లెలూయా. అసలైన రాజు కొరకు వెళ్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. 2000 సంవత్సరాలలో ఆయనకు అసలైన రాజపీఠం వేసిన సంఘము ఈ రోజున లవదీక్ష సంఘంలో మనం వేసి ఉన్నాం ఆయనకి. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు కాదు ఒక్కడే అని ఆయనకు రాజపీఠం ఇచ్చి ఉన్నాం ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. ఈయన అసలైన రాజు అని చెప్తూ ఉన్నాం. అసలైన ఆరాధన ఇప్పుడు కలుగుతా ఉన్నది ఆయనకి. హల్లెలూయా. చీకటి యుగాలలో ఎంతో మంది ముగ్గురు దేవులను ఆరాధించి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నారు. మేమంటూ ఉన్నాం లేదు, ఒక్కడే ఆయన దేవుడు. ఇప్పుడు ఆయన అసలు రాచరికపు గుణం ఇప్పుడు బయటకు వస్తా ఉన్నది. ఆయన ఈ రోజున మనము ఆయనను అసలు రూపంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పొద్దున ఒక పాట పాడాం, నీవే దేవుడవని నీకేం నొక్కేదా, నీవే తండ్రివని నీ యుద్ధకు వచ్చేదా. ఆయనే దేవుడు అయినాడు, ఆయనే తండ్రి అయినాడు. హల్లెలూయా. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ గొడవల గురించి చాలాసార్లు మాట్లాడాను సంఘంలో. నేను
ఏంటి అంటే ప్రశ్నలు వేస్తే ఇంకా వారికి దగ్గర నుంచి జవాబులు రావు. ఇంకా ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవునా? మనల్ని సృష్టించింది ఎవరు? యెహోవా దేవుడా. దట్స్ రైట్. మరి నిన్ను సృష్టించిన యెహోవా దేవుడు నీకు భర్త అయితే ఇక్కడ నుంచి ఇంకొక ఆయన వస్తున్నాడు నేను పెళ్లి చేసుకుంటానని. ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఎట్లా మరి ఈ గొడవ తేలేది? అర్థమవుతుంది ఎవరికైనా? ఈయన అంటున్నాడు ఈమె నా భార్య సంఘం అని ఈయన అంటున్నాడు. ఆయన అంటున్నాడు నేను పుట్టించున్నాను నేను భర్త. ఈ తండ్రి కొడుకుల గొడవ తేలేదు ఎట్లా మరి? సంఘ శాఖల వారికి ఇది అర్థం కావాలి. వారు ఇరువురు కాదు ఒక్కరే. వీరు కూడా ఇరువురు కాదు ఒక్కరే. ఆమేన్. వధువు ఒక్కతే, ఆయన పెళ్లి చేసుకునేది ఒక్కరే, ఆయన ఒక్కడే. వాక్యంలో క్లియర్గా రాయబడింది దేవుడు ఒక్కడే. ఇంకేం కావాలండి? గాడ్ ఈజ్ వన్. ముగ్గురు దేవులు. దట్స్ ఫైన్. ఇట్స్ నాట్ ఇన్ ద ప్రీడెస్టినేషన్. వారు అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏ వాహనము లేదండి, అన్ని వేల కిలోమీటర్లు రాజును చూడని వెళ్తూ ఉన్నారు. ఈ రోజున మనకు మంచి వాహనాలు ఉన్నా కూడా, మంచి రాకపోకల ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉన్నా కూడా, దేవుని సంఘానికి వెళ్ళడానికి, దేవుని కలవడానికి వెళ్ళడానికి, ఈ రాజుని ఇక్కడ చూడడానికి రావడానికి చాలా వెనకబడుతూ ఉంటాం. చాలా ఆలోచిస్తూ ఉంటాం. చాలా ఆలస్యం చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు చాలా బలవంతం పెట్టాలి. చాలా ఆ వాక్యంలో చాలా ఏమంటారు నిన్ను ఉత్తేజపరుస్తూ ఉండాలి సమయానికి రావడానికి. కానీ వారికి ఉన్న భక్తి చూడండి. 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. 5,000 కిలోమీటర్లు ఏ ప్రయాణ సౌకర్యాలు లేకుండా. అదొకటే కాదండి, మార్గ మధ్యంలో ఫుడ్ సంగతి ఏంది వారికి? ఇప్పుడు ఆలోచించామా? ఆమేన్. అలా దాచారో లేదో. ఇప్పుడు నువ్వు వెళ్తే నీకు ఎక్కడ పోయినా హోటల్స్ ఉన్నాయి, నీ దగ్గర డబ్బు ఉన్నాయి, చాలా చక్కగా వెళ్తున్నావు. వారు వెళ్తూ ఉన్నారు, అడవులు అంటూ వెళ్తూ ఉన్నారు, లోయలు అంటూ వెళ్తూ ఉన్నారు, కొండలు అంటూ వెళ్తూ ఉన్నారు, ఎడారులు అంటూ వెళ్తూ ఉన్నారు. ఫుడ్ సంగతి ఏంది వారికి? అంటే రాజును చూడడం కన్నా ఇంపార్టెంట్ ఏమీ లేదు వారికి యాక్చువల్లీ. హల్లెలూయా. ఏది ఏమైనా రాజుకు ఇవ్వాలి. వారు కొన్ని విషయాలను తీసుకొని వెళ్తున్నారు. ఇవి ఖర్చు పెట్టడానికి వీలు లేదు, ఇవి రాజుకు బహుమానంగా ఇవ్వాలి. ఆమేన్. ఎవరైనా రాజు సన్నిధికి వస్తూ ఉన్నారంటే బహుమానం తీసుకొని వెళ్ళాలి, అంటే రాజు కోపం వస్తుంది యాక్చువల్లీ. ఏదైనా బహుమానం తీసుకొని వెళ్ళి రాజు దగ్గర వచ్చి అప్పుడు మాట్లాడాలి రాజుతోటి. వీరు బహుమానాలను తీసుకొని వెళ్తున్నారు, ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఆ 2 సంవత్సరాలు ఏ రకమైన భోజనంతో ఏమి తింటూ ఏమి తాగుతూ వెళ్తూ ఉన్నారు. వారు ఎన్నో శ్రమల కోర్చి ఉండవచ్చును, వారు ఎన్నో ఇరుగు ఇబ్బందుల కోర్చి ఉండవచ్చును. వారు రాజును చూడడానికి, యేసుక్రీస్తును చూడడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి దగ్గర డబ్బు లేదు, ఏమి లేదు, అన్ని దేశాలు దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు వారు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. బ్రదర్ బ్రానమ్ అంటాడు దే వర్ జ్యూస్ అప్ దేర్ స్టడీయింగ్ ఆస్ట్రానమీ. ఖగోళ శాస్త్రాన్ని చదువుతున్న యూదులు అక్కడ ఉన్నారు అని చెప్తాడు. నేను దాన్ని ఇంకొక యాంగిల్లో తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. చూడండి, ఒక విషయాన్ని బయలుపరచడానికి ఒక నక్షత్రం కావాలి ఖచ్చితంగా. ఆ నక్షత్రము వెలుగును తీసుకొని ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ ప్రత్యక్షతలో ముందుకు వెళ్తూ ఉంటాం. బ్రదర్ బ్రానమ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతూ ఆయన అంటాడు వి ఫైండ్ అవుట్ ఇన్ ఆల్ దట్ జాన్ హ్యాడ్ టు అనౌన్స్ ద మెస్సాయా. ఇప్పుడు మెస్సాయా ఎవరో అర్థం కావాలంటే, ఆయన ఎప్పుడు వస్తాడో అర్థం కావాలంటే, ఆయన ఎక్కడున్నాడో అర్థం కావాలంటే చెప్పువాడు అక్కడ ఉండాలి అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ బ్రానము నాకన్నా ముందుగా ఈయన చెప్పువాడని ఎలాగైతే నక్షత్రంగా వచ్చి ఉన్నాడో, దెన్ జాన్ ఆ దినానికి నక్షత్రంగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే మనుషులను ప్రజలను ఆయన వైపులకు తిప్పుదురో వారు ఆకాశంలో పోలిన నక్షత్రంలో పోలిన వారై ఉన్నారు వారు. సో జాన్ ఒక నక్షత్రముగా ఉన్నాడు. ఆయన వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. మెస్సయ్య ఎవరు ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారిని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడు? క్రీస్తు వద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ఏలియా ఆత్మను కలిగి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు ఉన్న ఏలియా కూడా ప్రజలను ఆయన వద్దకే నడిపిస్తూ ఉన్నాడు. ఒక నక్షత్రం అంట ఏం చేస్తుంది తెలుసా? ప్రజలను క్రీస్తు వద్దకు నడిపిస్తూ ఉన్నదట. ఆమేన్. భారతదేశం నుంచి వారిని క్రీస్తు వద్దకు నడిపింది నక్షత్రం. పాకిస్తాన్, అరేబియన్ కంట్రీస్, ఆ తర్వాత పెర్షియన్ కంట్రీస్ నుంచి క్రీస్తు వద్దకు నడుపుతా ఉన్నది ఆ నక్షత్రం.
నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించాలి, క్రీస్తు యొద్దకే నడిపించాలి. ఆమేన్. ఆ రోజున రాజు దగ్గర తీసుకొని వెళ్ళలేదు, సద్దుకైలు పరిసయ్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు, యాజకుల దగ్గర తీసుకొని వెళ్ళలేదు, క్రీస్తు యొద్దకు తీసుకొని వెళ్ళింది నేరుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేతిలో 7 నక్షత్రములు, ఒక నక్షత్రము బ్రదర్ బ్రానమ్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, రైట్? అందరు నమ్ముతున్నాం ఆ విషయాన్ని. ఈయన యొక్క ఉద్యోగం ఏమిటి, ఈయన యొక్క పని ఏమిటి, సేవ ఏమిటంటే పిల్లల హృదయాలను ఏం చేయాలి? తండ్రుల వైపులకు తిప్పాలి. పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పేట ఆయన ఒక నక్షత్రం అయితే, తండ్రుల హృదయాలను పిల్లల వైపులకు తిప్పేట ఆయన కూడా ఒక నక్షత్రమే. ఆమేన్. ఆయన కూడా నక్షత్రమే, ఆయన కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే క్రీస్తును పరిచయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నది. హల్లెలూయా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భర్తల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ఏమర్పించి ఉన్నారు? చాలా విలువైన విషయాలను అర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలాసార్లు విశ్వాసులమైన మనము సన్నిధికి వస్తాం, కొన్నిసార్లు వట్టి చేతులతో వస్తాం, కొన్నిసార్లు ఏది తక్కువనో దాన్ని తీసుకొని వస్తాం. ఆమేన్. అంతేనా అండి? కొన్నిసార్లు ఇయ్యడం ధైర్యం గాక కొద్దిగా కప్పిపెట్టుకుంటాం, అననీయ సప్పీరలాగా. ఆమేన్. ఇవ్వాల్సింది ఇవ్వలేక ఆగిపోతూ ఉంటాం. కానీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, ఆయన ఆరాధించడానికి వెళుతూ ఉన్నారు. వారు ఆరాధించడానికి వెళుతూ ఉన్నారంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నారు. వారు వట్టి చేతులతో వెళ్ళడం లేదండి. హల్లెలూయా. వారు ఏదో ఫ్రీగా దొరికాయని మార్గంలో ఏదో పూలను తెంపుకొని పోలేదు అక్కడికి. దయచేసి గమనించాలి. లేదంటే ఇంకా మార్గ మధ్యలో ఏదో కొనుక్కొని తీసుకొని పోలేదండి. వారు చాలా విలువైన వాటిని తీసుకొని వెళ్ళి ఉన్నారు. బ్రదర్ బ్రానమ్ ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ విషయంలో. వారు ఆయన జీవితంలో తీసుకొని వెళ్తూ ఉన్నారు అక్కడికి. యాక్చువల్లీ ఆయన జీవితంలో జరిగే ఈవెంట్స్ని వారు తీసుకొని వెళ్తూ ఉన్నారు అక్కడికి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. వారు అనుకోకుండా వాటిని ఇవ్వలేదంట. ఏంటండి? ఏమి ఇచ్చినారు వారు? బంగారము, సాంబ్రాణి, బోలముని ఇచ్చి ఉన్నారు. ఓకే. అనుకోకుండా వాటిని ఇవ్వలేదు వారు. లేకపోతే నేను వెళ్తున్నాను, ఈ కొద్ది బంగారం ఏదో పడి ఉంది, దీన్ని తీసుకొని వచ్చి తీసుకొని ఇస్తానని ఇవ్వలేదు వారు. ఆమేన్. ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు బంగారాన్ని తీసుకొని వెళ్ళి ఉన్నారు, సాంబ్రాణి బోలమును తీసుకొని వెళ్ళి ఉన్నారు? అందుకే ఇందాక నేను చెప్పినాను, ఒక నక్షత్రము తన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంది వారి మీద. ఒక నక్షత్రము తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది వారి మీద. ఆ ప్రభావం ద్వారా, ఆ ప్రత్యక్షత ద్వారా, ఆ నక్షత్రపు వెలుగులో వారు ప్రతి విషయాన్ని కనుగొచ్చు ఉన్నారు. ఒక ఆయన కనుగొన్నాడు, ఆయన దేవుడని కనుగొని ఉన్నాడు. దట్స్ వై ఆయన బంగారాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన సాంబ్రాణిని తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన సేవ ఏ విధంగా అయితే కొనసాగుతుందో, సేవ సాంబ్రాణి ఎక్కడ వాడతారు? దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేయడానికి వాడతారు. ఆయన సేవను ప్రతిబింబిస్తూ సాంబ్రాణిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. బోలం ఒక ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు. బోలం ఏంటండి? చేదుగా ఉంటుంది. అనగా ఆయన మరణమును ఎరిగిన ఆ వ్యక్తి బోలమును తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆయన తన జీవితంలో చేదు రాబోతుందని చూపిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వారు ఏదో బై ఛాన్స్ తీసుకొని వెళ్ళడం లేదు. వారు ఇంత ఖచ్చితంగా ఎలా తీసుకొని వెళ్ళగలిగారు తెలుసా? ఒకే ఒక రీజన్, వారు ఆ నక్షత్రాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారు ఆ నక్షత్రాన్ని వెంట వెలుచు ఉన్నారు. దాని వెలుగులో, దాని బోధలో, దాని యొక్క ప్రత్యక్షతలో ప్రతి విషయాన్ని కనుగొన్నారు వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు మనం ఇవ్వడానికి వెనకబడతాం. నన్ను క్షమించండి, ఒకవేళ అలాంటి ఆత్మకళ ఇక్కడ ఉన్నట్టయితే దాన్ని చంపాలనుకుంటున్నాను ఈ సమయంలో నేను. దట్స్ రైట్. దేవుని సంఘానికి వస్తాను, నేను ఆరాధిస్తాను, వెళ్ళిపోతానంటే కుదరదు. వర్తమానం అలాగ చెప్పడం లేదు, వాక్యం అలాగ చెప్పడం లేదు, ప్రవక్త కూడా అలాగ చెప్పలేదు ఫ్రీగా వచ్చి వెళ్ళండి అని. చెప్పాడా? ఎవరైనా చెప్పండి, చెప్పాడా? ఒక్కవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తావు. ఆమేన్. ఆజ్ఞలను ఖచ్చితంగా
పాటిస్తాం. నన్ను క్షమించండి ఒకవేళ ఎవరు హృదయమైన గాయపడతాయి ఈ దినమున, బట్ దేవుడు సరి చేస్తున్నాడు అనుకోండి అంతే. ఆయన సన్నిధికి దశమ భాగాలు తీసుకొని రావడానికి చాలా ఆలోచిస్తాం. ఆమేన్. మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి కానీ, మంచి ఫ్రీగా ఫ్రాంక్గా మాట్లాడాలంటే, హృదయం తెరిచి మాట్లాడాలంటే, చెప్పుల దగ్గర నుంచి, చీరల దగ్గర నుంచి, బట్టలు సూట్ల దగ్గర నుంచి, ఇంకా ఏదైనా షూ కానీ, పిల్లలకు కానీ, ఇంకా దేనికైనా ఫుడ్ తినడం విషయంలో కానీ అన్నిట్లో బాగానే ఉంటాం. దేవుని సన్నిధానం లోపే మొఖాలు మాడిపోతాయి. ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఆజ్ఞ ఏమిటి? దశమ భాగం నువ్వు ఇవ్వాలి. చాలామంది కొట్లాడతారు, అంటే గొడవ పెడతారు, డిబేట్ చేస్తారు. ఏమిటంటే కొత్త నిబంధనలు ఎక్కడ ఉంది దశమ భాగాలు ఇవ్వాలని? లేదా? ఉందా లేదా? ఉందా లేదా సిస్టర్స్? ఉందా లేదా? మీకు కూడా డౌట్ ఉందా? ఆయన అంటాడు, వీటిని మానక వాటిని అక్కడ ఏముందో తెలుసా? దశమ భాగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను దశమ భాగాలు ఇచ్చి వీటిని మానుతూ ఉన్నారు. వీటిని చేస్తూ వాటిని మానకుండా చేయవలసి ఉండెను. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు దశమ భాగాలు ఇవ్వాలని చెప్పేసి. ఈరోజు విశ్వాసులు దశమ భాగాలు ఇవ్వరు, కానుకలు ఇవ్వరు. ప్రైజ్ ది లార్డ్. పాకెట్లో చూస్తారు, చిన్నది ఏదుందో ఎత్తికి మరీ పచ్చి దాన్ని ఆ నోట్స్ నలిగిపోతాయి లోపల. పాపం వాటి బాధ చూడాలి. నేను వెళ్తాను దేవుని దగ్గర కంటే, నేను వెళ్తాను, లోపల ఫైటింగ్ చేస్తుంటాయి. ఈ చేయి మాత్రం వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, పలానా వ్యక్తిని నేను పంపిస్తాను. చిన్న వ్యక్తిని తీసి అక్కడ పంపిస్తాను దేవుని దగ్గరికి. ఆ నోట్స్ ఏమో లోపల చాలా మదన పడుతుంటాయి. నేను వెళ్తాను దేవుని దగ్గర కంటే, నేను వెళ్తాను. పెద్ద నోట్ అంటే నేను వెళ్తాను దేవుని దగ్గరికి. ఈ హస్తం అంటే వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి. చిన్నోడు వెళ్ళని ఎవడన్నా అక్కడికి. దట్స్ రైట్. దేవుని సన్నిధికి ధారాళముగా ఇవ్వాలట. వారు పోతూ ఏం తీసుకెళ్లారు? బంగారం. ఎంతమంది బంగారం ఇచ్చారు దేవుని సన్నిధికి? ఇక్కడ మాకు బంగారమే లేదంటారా? బీరువాలో చూడండి, ఉంటుంది ఖచ్చితంగా. ఐ నో దాట్. అంటే ఉంటేనే తెచ్చి ఇవ్వండి. ఏంటయ్యా ఇలా అడుగుతున్నావు అంటే, నేను అడగడం లేదు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు చేసినట్టుగా మిమ్మల్ని చేయమంటున్నాను నేను. సేవకుని ప్రేమించో ఇంకా ఏదో ప్రేమించు కాదు, దేవుని ప్రేమించి సేవను ప్రేమించాలా చేయమంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంఘాలలో సేవకుడు గుర్రం వల్ల పరిగెత్తాలని అనుకుంటుంటాడు, కానీ ఏం చేస్తాం? ఎలాంటి సహకారం ఉండదు సంఘంలో, వెనకబడుతూ ఉంటాడు. కనీసం తనకు రావాల్సింది కూడా రాదండి, వెనకబడుతూ ఉంటాడు. నో, అలా ఉండకూడదు విశ్వాసులు. ఆయన గుర్రంలాగా పరిగెడుతుంటే, గుర్రం కాదు రాకెట్ లాగా నువ్వు పరిగెత్తాన్ని ప్రోత్సహించే విశ్వాసులు కావాలి. అలాంటి వారు ఉండాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. సంతోషంతో ఇచ్చాడు వారిని. చెప్పాలి కూడా చాలా ఉన్నాయి. పాట పాడతారు మంచిగా, నీ ధనము నీ ఘనము. ధనం అంటే ఏంది? బంగారం లేదు అందులో. నీ ధనం అంటే చెప్పండి ఒకసారి. ధనం ఏంటి? ధనం అంటే చెప్పండి అమ్మా. మీరు చెప్పిన దాకా వదలండి నేను. చెప్పండి. అన్నీ ల్యాండ్స్, బిల్డింగ్స్, గోల్డ్, ఇంకా అన్నీ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. పాట చాలా చక్కగా పాడతారు, కానీ వెనుదీస్తూనే ఉంటారు. వారు వెనుకగే పోతూ ఉంటారు. దశమ భాగం ఇవ్వడానికి ముందుకు రారు. దట్స్ రైట్. ఐఎమ్ సారీ. ఎవరైనా అలాంటి వారు ఇక్కడ ఉంటే ఆ ఆత్మ ఈరోజు చావాలి. నీవు వర్తమాన విశ్వాసం అనుకుంటే అలాగే జీవించడానికి ప్రయత్నం చేయి. వర్తమాన విశ్వాసం అంటే ఆ నక్షత్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం నీ మీద ఉండాలి ఈ రోజున. ఆమేన్. ఆ నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? 90% ఇచ్చింది దేవునికి, 10% ఉంచుకుంది తన చేత. ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ దగ్గర ఉందా ఈ రోజున? ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ బ్రానమ్ 90% ఏం చేశాడు తెలుసా? ఇచ్చేసాడు. 10% ఉంచుకున్నాడు. ఆ 10% కూడా లెక్క పెట్టలేనంత ఉంది ఆయన దగ్గర. ఆ విషయం తెలుసా మీకు? ఈ రోజు కూడా ఉంది తన కొడుకుల దగ్గర, లెక్క పెట్టలేనంత ఉంది. కేవలం దశమ భాగం ఈయన ఉంచుకున్నాడు, 90% దేవునికి ఇచ్చేసి ఉన్నాడు ఆయన. ఆ నక్షత్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది మన మీద, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నా. దయచేసి క్షమించండి, ఎవరైనా అలాంటి వారు ఇక్కడ ఉంటే నీవు జ్ఞానివి కాదు. జ్ఞాని అయితే ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు తీసుకొని వెళ్ళి.
జ్ఞాని అయితే ఖచ్చితంగా సమృద్ధిగా దేవునికి ఇస్తాడు తీసుకొని వెళ్ళి. నీవు జ్ఞాని అని అనుకుంటే పౌలు అంటున్నాడు, జ్ఞానులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడుచూ ఉన్నాను. ఒకవేళ నీవు జ్ఞాని వరకు వచ్చే అలాగే జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రంగా. చాలా సంఘాలలో సౌండ్ సిస్టమ్ ఉండదు, చాలా సంఘాలలో సరైన వసతులు ఉండవు, చాలా పూర్గా కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? విశ్వాసులు సరిగా లేనందువలన. వారు సరిగా ఉంటే, వారు చక్కగా ఆ యొక్క వాక్యం అర్థం చేసుకొని ఆత్మీయంగా ముందుకెళ్తే సంఘాలన్నీ చక్కబడతాయి. ఆ సంఘ కాపరులు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులు చక్కగా చూస్తే చాలు వాక్యాన్ని, సంఘ కాపరు కాదు వాక్యాన్ని, వాక్యానుసారం జీవించాలని అనుకుంటే చాలు సంఘాలు బాగుపడిపోతాయి. హల్లెలూయా. దేవుని దగ్గర అది ఎలా ఉందంటే ఇట్స్ ఎ క్యాల్కులేషన్ బై రెవల్యూషన్. ప్రత్యక్షత ద్వారా ఏంటది? లెక్కలు. క్యాల్కులేషన్ బై రెవల్యూషన్. దేవుడు ఏమన్నాడంటే ఆయన ఒక లెక్క చెప్పాడా? ఎంత చెప్పాడు? 10% ఆయన 20 చెప్పలేదు, 30 చెప్పలేదు, 40, 50 చెప్పలేదు. అలా చెప్తే విశ్వాసులు పాస్టర్లను చంపేస్తారేమో అక్కడే, మా జీవితం అంతా తినేస్తున్నాను అని. ఆయన ఏం చెప్పాడు? 10%. ఇప్పుడు ఎలా ఉందంటే నీ 10% వచ్చి సేవకునికి ఒక సాలరీ తయారవుతుంది అక్కడ. దేవుడికి ఆ విషయం తెలుసు. ఇట్స్ క్యాల్కులేషన్ బై రెవల్యూషన్. అందుకే అన్నాను నేను, ప్రత్యక్షత ద్వారా దేవుడు ఇచ్చిన లెక్క అది. నీకెంత శాలరీ ఉందో సంఘ కాపరికి అంత రావాలి. ఇక్కడ అందరి ద్వారా ఒక శాలరీ వస్తుంది. ఇక్కడ దేవుడు పెట్టిన లెక్క అది. అర్థం చేసుకోవాలి దాన్ని విశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, నేను పరివార్ హోటల్కి వెళ్తాను, మంచిగా తింటాను, నేను నా పిల్లలు ప్యారడైజ్ హోటల్కి వెళ్తాను, మంచిగా తింటాను అని ఆశపడతారు. మరి సంఘ కాపరి వెళ్ళకూడదా? ఏంటండి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మంచి హోటల్లో వెళ్ళి తినాలి, మరి సంఘ కాపరి సంగతి ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫుడ్ గురించి మాట్లాడడం లేదు. నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటావు, మరి సంఘ కాపరి పిల్లల సంగతి ఏమిటి? ఆమేన్. ఎందుకంటే అలాంటి ఆత్మ ఏదైనా ఉంటే చావాలి, చచ్చి తీరాలి ఎట్టి పరిస్థితిలో. సౌత్ ఆఫ్రికాలో చాలా భయంకరంగా బోధించాను ఈ మాటను నేను. వారు అంటున్నారు, ఎస్ ఇంకా బోధించండి. నేను అన్నాను, ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ఎవరైనా గాయపరుస్తున్నట్టయితే నన్ను క్షమించండి, బట్ నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఐఎమ్ హియర్ టు చాప్ దట్ స్పిరిట్ అన్నాను ఇక్కడ. అంటే ఏంటి? ఆ ఆత్మను చెక్కేయడానికి వచ్చిరానని చెప్పారు అక్కడ. దాట్స్ ఇట్. చెక్కేయాలి, అది ఎంత ఉందో అంత వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఆత్మ నరికేసేయాలన్నమాట ఆత్మని. ఎస్, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఎస్, దట్స్ రైట్. దేవుడికి ఇచ్చి తీరాలి ఆ విధముగా. జ్ఞానులు అంత దూరం నుంచి బంగారాన్ని మోసుకొని వెళ్తున్నారండి. ఏ రోజు కూడా భారం అనుకోలేదు వారు. ఒక దగ్గరికి వెళ్ళలోపు ఏంటి, బహుశా ఒంటల మీద వెళ్ళారు, క్యామిల్స్ వెళ్ళిన తర్వాత ఏమైంది, దిగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. బంగారం వెంట ఉంది, బరువుగా ఉన్నది. అయినా పడేశారా దాన్ని? ఏం తీసుకొని వెళ్తాంలే, ఖర్చు పెట్టుకుందామని అనుకున్నారా? లేదే. దాని స్థానం ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేరి తీరాలి ఎట్టి పరిస్థితులు. అది ఆమేన్. అది దేవునికి చెందింది, దేవునికి తీసుకొని వెళ్ళాలి, ఇచ్చేయాలంటే పరిస్థితిలో. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. చాలా విషయాలు ఉన్నాయండి, ఒకళ్ళు దాని గురించి బోధించుకుంటారంటే చాలా విషయాలు ఉన్నాయి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. చాలా జాగ్రత్తగా రండి. 1 ఎకరమే విత్తువాడు 10 ఎకరాలు కోస్తాడా అండి? వస్తాడా? ఆ ఎకరము కూడా ఎంత వస్తుందో తెలియదు. దేవుని సన్నిధిలో కూడా అలాగే ఉంది. కొంచెముగా విత్తితే కొంచెముగానే కోస్తావు నువ్వు. విస్తారముగా విత్తువాడు విస్తారముగా కోయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మాట దాని గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. దశమ భాగం గురించి చెప్పి ముందుకు వెళ్తాను. దేవుడు 100% అని చెప్పినాడు, దానిలో 10% ఇది. ఓకే, ఈ 10% దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది దేవునికి ఇవ్వాలి, ఇది దేవుని సొత్తు, నీది కాదు, సంఘ కాపరి సొత్తు, వేరే వాళ్ళ సొత్తు, అది దేవునిది. నీ 90% దేవుని 10%. ఇది నువ్వు దేవునికి ఇవ్వకుండా దానితో కలిపినందు వలన మొత్తం నాశనం అయిపోతుంది. యాక్చువల్లీ
మొత్తం శాపంగా మారుతా ఉన్నది. అందుకే ఇళ్లలో సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇరుకులు, ఇబ్బందులు 90% నీ దగ్గర ఉన్న 100% ఉన్న నీకు సమృద్ధి లేదు ఇంటిలో. నీవు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? అది దేవుని సొత్తు, అది పరుల సొత్తు అండి, నీది కాదది. దాన్ని నీ దగ్గర పెట్టుకున్నావు, పులిపిండి అది. రాత్రి లేచి తెల్లారు లేచి లోపు నీ పిండి అంతా పులిసిపోతుంది. నీకు అభివృద్ధి ఉండదట్టి పరిస్థితుల్లో. అర్థం చేసుకోవాలి దాన్ని. నీ పిండి పులవద్దు అని అంటే ఆ పులిసిన పిండి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాలి. ఎప్పుడైనా దోశలు చేశారా? దోశలు చేస్తారా? నేను కూడా చేస్తాను. మా ఇంట్లో పర్ఫెక్ట్గా చేస్తాను దోశలు. రాత్రి పిండి మీరు పెడతారు కదండి, దోశ పిండి రుబ్బేసి పెడతారు కదా, పిండి అంతా పులుపుగా ఉంటుందా? ఏ రాత్రి 12 గంటలకో 1 గంటకో ఏదో ఒక చిన్న కణంలో పులుపు స్టార్ట్ అవుతుంది ఎక్కడో ఒక దగ్గర. అదేం చేస్తుంది? మొత్తం పిండినంతా తెల్లారలేసిలోపు పుల్లగా చేసేస్తుంది. హల్లెలూయా. బ్రదర్ బ్రానమ్ చాలా సాధారణమైన విషయాల నుంచి ఎంతో నేర్పించి ఉన్నాడు ఆయన. ఇట్స్ అ స్మాల్ థింగ్. దోశల పిండి గురించి మాట్లాడుతున్నాం, బట్ జాగ్రత్త, నీ పిండి అంతా కూడా పులిసిపోతా ఉంది. అందుకే బహుశా నీకు ఇంట్లో ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయా, ఆలోచన ఎక్కడో పులిపిండి నీ జీవితంలో ఉన్నది. అక్కడ దాన్ని తీసే అక్కడి నుంచి నీ జీవితం బాగుపడుతుంది. 90% బాగుపడుతుంది, లేదా 90% నాశనం అయిపోయింది అంతే. హల్లెలూయా. దాని గురించి మీరు ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానం చేయండి, మీకు అర్థమవుతుంది ఆ విషయాలు ఏమిటనేది. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ ఇచ్చడి గురించి. సారీ, దాన్ని నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఆయన అంటున్నాడు మీరు దొంగలని అంటూ ఉన్నారు. ఎవరైతే ఇవ్వడం లేదు వారిని ఏమంటున్నాడు ఆయన? మీరు దొంగలు, దొంగిలిస్తూ ఉన్నారు. ఎక్కడ దొంగిలించామయ్యా అని మీరు అడుగుతారేమో. ఆయన అంటున్నాడు 10వ భాగములను ఇయ్యక దొంగిలించి ఉన్నారు. హల్లెలూయా. నేను ఎవరు కూడా మన దగ్గర దొంగలు ఉండాలని నేను కోరుకోవడం లేదు యాక్చువల్లీ. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఎవరు అలా ఉన్నారని అనుకోవడం లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. కానీ ఆ యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నట్టయితే దాన్ని చంపివేయడానికి ప్రయత్నం చేయండి. దొంగలు దేవుని రాజ్యంలో ఉందా వాక్యంలో? అలా కనెక్ట్ చేసుకోండి. ఒకదానికి ఒకటి కనెక్ట్ అయితే మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. అమ్మ ఇది చాలా సులువుగానే అనిపిస్తుండొచ్చు. దశంభాగమే కదా, ఈ నెలనే కదా ఇయ్యలేదు. బట్ ఏం చేస్తాం, ఒక్క నెల ఇయ్యనందువల్ల నీకు ప్రాబ్లం వస్తూ ఉంది. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క బంగారము, సాంబ్రాణి, అబ్బోలము, ఆ విషయాలు నేను చూచాగా బోధించున్నాను మీకు. యాక్చువల్లీ వారి జీవితంలో క్రీస్తు యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వారు ఎరిగి ఉన్నారు. నక్షత్రం యొక్క వెలుగులో వారు అన్ని గమనించి ఉన్నారు. చూసి గమనించి వాటన్నిటిని తీసుకొని వెళ్ళి ఆయనకి ఇస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే వారు ప్రత్యక్షత ద్వారా వాటిని ఇస్తూ ఉన్నారు. కయ్యను ఎందుకు దాన్ని అర్పించి ఉన్నాడు? హేబెలు ఎందుకు దాన్ని అర్పించి ఉన్నాడు? వారికి ప్రత్యక్షత అనేది కలిగింది ఆ దినమున. కయ్యూనికి ప్రత్యక్షత లేదు, కానీ హేబెలు దాన్ని గమనించి ఉన్నాడు. నా దృష్టిలో నేను అర్థం చేసుకున్నంత మట్టుకు హేబెలుకు అన్ని విషయాలు తెలుసు. ఆ ఏదెనులో జరిగిన పాపం అంతా ఆయనకు తెలుసు. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలన్న విషయం కూడా ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత ద్వారా రక్తము చిందించడానికి ఆయన ముందుకు వచ్చి ఉన్నాడు. దట్స్ వై, అనగా దేవుని చిత్తానుసారముగా చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే దాని అర్థం ప్రత్యక్షతతో ఆ విషయాలను చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ విషయాలను ఆ వ్యక్తికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాటి ప్రకారం ఆయన ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే జాగ్రత్త గమనించండి. నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఏమిటంటే ద వైస్ మెన్ ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ద కింగ్. ఆ జ్ఞానులు ఇంకా రాజును వెతుకుచునే ఉన్నారు. మీకు అనిపిస్తుంది ఆ జ్ఞానులు ఇంకా వెతుకుతున్నారా? 2000 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంకా ఎతుకుతూ ఉన్నారా? ఎస్, జ్ఞానులు ఆ రాజును ఇంకా ఎతుకుతూనే ఉన్నారు. ఆ జ్ఞానులు ఎక్కడో లేరు, ఇప్పుడు ఈ యొక్క మీటింగ్లోనే కూర్చొని ఉన్నారు. ఆ జ్ఞానులు క్రీస్తును ఎతుకుచూ ఉన్నారు, రాజును ఎతుకుచూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
దట్స్ వాట్ మనం ప్రతి ఆదివారం చేసే పని అదే కదండి. రాజును ఎత్తుకుచూ ఉన్నాం, క్రీస్తుని ఎత్తుకుచూ ఉన్నాం. లేఖనాలలో ఆయన ఎక్కడ ఉన్నాడో వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు ఇంకా ఆ రాజును ఎత్తుకుతూనే ఉన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. రాజు ఎప్పటికైనా రాజే అండి. హల్లెలూయా. రాజు ఎప్పటికైనా రాజే. నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక విషయం చెప్తాను. అక్కడ ఒక నా ఫేస్బుక్లో కూడా పెట్టినా నేను. ఒక వ్యక్తి, ఆయనకు ఏం బట్టలు లేవు, ఏం లేవు, ఒకటే కట్టుకొని ఉన్నాడు. చిన్నగా టెంట్ వేసుకున్నాడు. అక్కడ టెంట్ వేసుకుని అక్కడ కూర్చొని ఉన్నాడు. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా దేశానికి మొట్టమొదటి రాజు ఆయనట. ఆయన స్ట్రైక్ చేస్తున్నాడు ఏమంటే, నేనే అసలైన రాజుని ఈ దేశానికని. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇదంతా జరిగిపోయింది, ఎంతోమంది రాజులు ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, అంతా జరిగిపోయింది. ఇంత కాలానికి వచ్చేసిన అతడు ఇంకా పోరాడుతున్నాడు ఏమని, నేనే రాజును అని. నాకు కొద్దిగా ఆలోచన కలిగింది, ఏంటి ఈ వ్యక్తి గురించి, ఎందుకు ఇలాగా. నేను బ్రదర్ని అడిగితే బ్రదర్ చెప్పిన ఇలాగ విషయం ఏమిటంటే, సౌత్ ఆఫ్రికా దేశంలో మొట్టమొదట ఉన్న తెగ జాతి అంటే అది. వారి తర్వాతనే ప్రజలు వచ్చి ఉన్నారంట. వీరి ఆ తాత ముత్తాతలు రాజులు, వారి తర్వాత ఈయనే రాజట. సో లోకానికి ఏది ఏమైనా ఆయన దృష్టిలో మాత్రం ఆయన ఏమనుకుంటున్నాడు, నేనే రాజుని ఈ దేశానికి. అంటే పరిస్థితులు ఏమైనా, ఎవరు ఎలాగ అర్థం చేసుకున్నా నేనే రాజుని అని అనుకుంటున్నాడు. చూడండి, రాజు యొక్క పవర్, రాజు యొక్క గుణం అలాగుంటుంది. రాజు ఎప్పటికైనా రాజే. ప్రైజ్ ది లార్డ్. రాజు యొక్క గుణం మారదు. ఈవెన్ ఇంగ్లాండ్లో చూడండి, ప్రధానమంత్రి ఉన్నా కూడా రాజు రాజే. ఇంకా రాజరికం నడుస్తూ ఉన్నది అక్కడ. ఎందుకంటే రాజరికము పోదట్టి పరిస్థితిలో అది. హల్లెలూయా. సో ఈ యొక్క వర్తమానము రాకన ముందు ఎక్కడైతే ఆయన రాజును కాకుండా చేశారో, ఎక్కడైతే ఆయనను విభాగించి ముగ్గురుగా చేసి ఆయనకు రావాల్సిన మహిమను రాకుండా చేసి ఉన్నారో, స్టిల్ రాజు రాజే, దేవుడు దేవుడే. ఆయన రాజు కాకుండా పోడండి పరిస్థితిలో. హల్లెలూయా. అందుకే ఆ రాజును మరలా మనం వెతుకుచున్నాం ఈ రోజున. హల్లెలూయా. ఆ రాజును ప్రకటించడానికి ఒక ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన పేరు యోహాను. ఏలి ఆత్మను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏలి ఆత్మను కలిగి వచ్చి ఉన్నాడు. ఇద్దరు ఒకేసారి భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఎందుకు ఒకేసారి వచ్చినారంటే, ఈయన ఖచ్చితంగా ఆ సమయంలోనే ఆయన వారికి పరిచయం చేయాలి కాబట్టి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్ గుర్తు చేసుకుంటే అది గుర్తుకొస్తుంది మరలా. ఏంటంట, మరియం ఎక్కడ వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందా అండి? జ్ఞాపకం ఉంది అందరికీ? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. దూరం నుంచి వెళ్తూ ఉండగానే, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని అనగానే, నీ శుభవచనము నా చెవిన పడగానే, ఎవరంటున్నారు? ఎలిజబెత్ అంటారు. అది నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఎగిరి గంతులు వేసాను. నేను ఆలోచించే విధానం ఎలా ఉందంటే, వీరిద్దరు హాయ్ బాయ్ చెప్పుకుంటుంటే లోపల వీరిద్దరు హాయ్ బాయ్ చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ దట్స్ రైట్. లోపల హాయ్ బాయ్ చెప్తున్నారు. జాన్ ఎగిరి గంతులు వేస్తున్నాడు. హలో జీసస్ క్రైస్ట్, వేర్ ఆర్ యూ? వచ్చావా నా దగ్గరికి? ఇక్కడ ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను నీ కొరకు. ఆయన శుభవచనము పడగానే గంతులు వేస్తూ ఉన్నాడు, లోపల డ్యాన్స్ చేస్తున్నాడు, ఆత్మతో నిండుకొని ఉన్నాడు. ఆయన క్రీస్తు దగ్గరికి రాగానే ఆత్మతో నిండుకొని ఉన్నాడు యోహాను. ప్రైజ్ ది లార్డ్. రాజును చూడగానే సంతోషిస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు తన దగ్గర రాగానే సంతోషిస్తూ ఉన్నాడు ఆయన, ముచ్చటిస్తూ ఉన్నారు. లోకం విషయంలో వీరిద్దరు బాలురు, కానీ వాక్యానుసారముగా చాలా బాలురు కాదు. ఈరోజున పొద్దున పాట పాడాం. ఏం పాట అది? పశుశాలలో నీవు పవలించినావే, పసి బాలుడవు కావే, పరమాత్ముడవే నీవు. హల్లెలూయా. అందుకే బ్రదర్ బ్రానమ్ ఒక చక్కని మాట అంటాడు, లిటిల్ జెహోవా. ఎవరట? లిటిల్ జెహోవా. బ్రదర్ బ్రానమ్ అంటాడు, చిన్న యెహోవా మరియమ్మ ఒడిలో పడుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు అండి. గర్భంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు దేవుడే. ఆమేన్. దట్స్ వై మన బైబిల్లో లేదు, కానీ రోమన్ క్యాథలిక్స్ బైబిల్లో ఉందంట. యాక్చువల్లీ ఆయన అలా ఆడుకుంటూ మట్టి బొమ్మను చేసి ఇలా ఊదగానే ఎగిరి వెళ్ళిపోయాయట. ఏమయ్యాయి? ఆయన ఆడుకుంటూ చిన్నగా ఉన్నప్పుడు, ఇంత ఉన్నప్పుడు వయసులో ఆడుకుంటూ మట్టి బొమ్మను చేసి ఊదగానే ఎగిరి వెళ్ళిపోయాయంట. ఒకవేళ అది వాస్తవమే అయితే దేవుడు దేవుడే. దట్స్ ఫైన్. హల్లెలూయా.
దేవుడే కాదు అలాంటి విషయాలు, ఆయన యందు నమ్మకం ఉన్న వారు కూడా అలాగే చేస్తారు, ఆయన ఆజ్ఞాపించిన వారు కూడా అలాగే చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సృష్టిని చేయగల వారు ప్రైజ్ ది లార్డ్ జ్ఞానులై ఉన్నారు, వారు ఇక్కడ కూడా ఉన్నారు. హల్లెలూయా. ఒకరోజు బ్రదర్ బ్రానమ్ ఆయన అడవిలో వెళ్తాడు, అక్కడ ఉంటాడు, అలా గడుపుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం కావాలి నీకు? నాకు ఏం కావాలి? ఉడతలు కావాలి. అయితే పర్టికులర్గా ఒక కలర్ చెప్తాడు ఆయన, ఎర్రని ఉడతలు కావాలి. నీకు గని పెట్టంటాడు, ఆయన గని పెడతాడు. అలా చూస్తే అక్కడ ఏముండదు, చూస్తూ చూస్తూ ఉండగానే ఉడతలు తయారవుతున్నాయి. ఉడతలు కావాలి, నువ్వు ఆజ్ఞాపించంతే అన్నాడు. ఉడతలు అక్కడ కావాలి, చూస్తున్నానే అక్కడ చూసాడు, ఉడతలు వచ్చేసి ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క శక్తి ఉన్నవారు ఎవరైనా ఏ కార్యమైనా చేయగలుగుతారు. హల్లెలూయా. దేవుడే సృష్టి కాదు, ఎవరైనా సృష్టి చేయగలుగుతారు. ఎవరు? ఆయన యందు నమ్మకం ఉంచి ఉన్నవారు. అసాధ్యమైనది ఏమి కూడా లేదండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజు రాజే ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ జ్ఞానులను ఆ రాజు దగ్గరికి నడిపించినది ఏమిటండి? అంతేనా? ఒకవేళ నక్షత్రమే లేకపోతే ఫినిష్డ్. వారు దేవుని చూసేవారు కాదు. ఏంటి, నేను ఈరోజు బిల్డింగ్స్ మీద కడతారు, ఆ నక్షత్రం గురించి మాట్లాడడం లేదు నేను. హల్లెలూయా. దేవుడు మన కొరకు కొన్ని నక్షత్రాలను పంపించి ఉన్నాడు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క నక్షత్రాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ జ్ఞానులను యెరూషలేమునకు నడిపించినది కేవలం నక్షత్రం మాత్రమే. ఇంకా ఏమో లేదు అక్కడ, ఇంకా ఏమో లేదు, ఇంకా ఏదో చూసి వారు వెళ్ళడం లేదు, నక్షత్రమును వెంబడిస్తూ వెళ్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం కూడా ఒక నక్షత్రాన్ని వెంబడిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. నక్షత్రాన్ని వెంబడిస్తే నీకు ఆశీర్వాదం ఉందండి. ప్రజలు అంటారు, ఏంటి ఈరోజు నక్షత్రం అంటారు, ఇంకా ఏదో అంటారు. ఏంటంటే కొత్తగా ఏం చెప్పడం లేదు, పరిశుద్ధ గ్రంథంలో ఏముందో దాన్నే చెప్తూ ఉన్నాం. ఈ రోజున నక్షత్రాలు ఆయనకు మార్గమును చూపిస్తూ ఉన్నారు, ఆయన వద్దకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. వారిని ఆయన వద్దకు నడిపించింది నక్షత్రం మాత్రమే. ప్రకటన గ్రంథం 1:20 రాబడింది, నా చేతిలో ఆయన ఏమంటాడు, 7 నక్షత్రములను ఆయన చేతిలో కలిగి ఉన్నాడు, వాటి మర్మమును నీకు తెలియజేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక నక్షత్రం ఉందో, అందరు ఇక్కడ వినండి, జాగ్రత్త చదవ దేవుడు కూడా. ఎప్పుడైతే ఒక నక్షత్రం వచ్చిందో వెంటనే వారు క్రీస్తును చూశారు. చూశారా అండి? జ్ఞానులు చూశారు. నక్షత్రం వచ్చింది అని అంటే దాని అర్థం క్రీస్తుని నువ్వు చూస్తావు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రం వచ్చిందనంటే అది నీకు మార్గము సరళము చేస్తా ఉన్నది. హల్లెలూయా. ఆ నక్షత్రము ఆయనకే కాదు, ప్రజలకు కూడా మార్గం సరళం చేస్తా ఉన్నది. అది హల్లెలూయా. ఆయన వస్తున్నప్పుడు మార్గం సరళం చేయడానికి వచ్చింది, ప్రజలకు కూడా మార్గం సిద్ధపరచడానికి ఒక నక్షత్రాలను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. వారు వచ్చి మార్గం సరళం చేసి ప్రజలను రాజు వద్దకు నడిపిస్తూ ఉన్నారు వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజున ఒక విషయం జరిగింది. నక్షత్రం 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 అని మాట్లాడుతున్నాం, ఇది నక్షత్రం కాదు, నక్షత్రాలు. ఒక ఆయన భారతదేశం నుంచి ఆరంభమయ్యాడు, ఒక నక్షత్రం ఇక్కడ ఉంది. ఇంకొక ఆయన ఎక్కడి నుంచి ఆరంభమయ్యాడు? మేబీ దుబాయ్ అనుకుందాం, అక్కడి నుంచి ఆరంభమయ్యాడు ఆయన, అక్కడ ఒక నక్షత్రం ఉంది. ఇంకొక ఆయన టర్కీ దేశం నుంచి అనుకుందాం, అక్కడి నుంచి ఒక నక్షత్రం వస్తూ ఉన్నది. ఒక నక్షత్రం ఒక వ్యక్తిని నడిపిస్తూ ఉన్నది. ఇంకో విషయం చెప్పాలంటే, ఒకవేళ నక్షత్రాలు ఈరోజు ఉన్నట్టుగా అంత పైన ఉంటే నీవు దాన్ని వెంబడించలేవు, అది నీకు నడిపించజాలదు. మరి నువ్వు నక్షత్రాన్ని వెంబడించాలంటే అది చాలా కింద ఉండాలి. ఒకవేళ అది కింద ఉన్నది వీరు నడిపిస్తున్నదంటే ఒక నక్షత్రం ఇంకో వ్యక్తికి కనిపించదు, ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే చాలా దూరంలో ఉన్నారు కాబట్టి. జనరల్గా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఆ రోజున ఈ కంజంక్షన్ జరిగింది, అది 3 నక్షత్రాలు కనిపించాయి, సాటర్న్, జూపిటర్, ఆ తర్వాత ఇంకో ప్లానెట్ పేరు అది చెప్పారు. ఆ రోజున జరిగింది. మనమందరూ తెలిసిన మార్స్, మేబీ సమ్ ప్లానెట్, మనందరూ తెలిసిన విషయమే. గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం నక్షత్రాల కంజంక్షన్ జరుగుతూ ఉన్నది. ఒక పెద్ద స్టార్ వచ్చింది, సైంటిస్టులు అంటున్నారు క్రిస్మస్ స్టార్ అది అని అంటున్నారు. వారు క్రిస్మస్ నక్షత్రం వచ్చిందని అంటున్నారు. కొన్ని నక్షత్రాలు వచ్చి ఏమైనాయి, అలైన్ అవుతున్నాయి, పెద్ద నక్షత్రంగా ఏర్పడుతూ ఉన్నాయి.
అది పక్కన పెడితే యాక్చువల్ 3 నక్షత్రాలు 3 వ్యక్తులను నడిపిస్తూ ఉన్నాయి. ఒక్క నక్షత్రం కాదు అది. ఇండియా నుంచి ఒక నక్షత్రం, దుబాయ్ నుంచి ఒక నక్షత్రం, టర్కీ నుంచి ఒక నక్షత్రం, ఈ 3 కూడా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాయి. బ్రదర్ బ్రానమ్ వాటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ 3 నక్షత్రాలంట నడిపిస్తూ నడిపిస్తూ అవి ఒకే దారికి తీసుకొని వచ్చాయట 3 కూడా. హల్లెలూయా. యెరూషలేము చేరేసరికి 3 ఒక్క దగ్గరకు వచ్చారట. 3 ఒక్క నక్షత్రంగా మారిపోయి ఉన్నాయి. వారు అక్కడ పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఎస్, మనమందరం నక్షత్రాలు చూసి వచ్చినాం, రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అందుకే రాజు దగ్గరికి, అక్కడున్న లోకపు రాజు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మేము ఆ నక్షత్రం చూసి వచ్చి ఉన్నాం. 3 అక్కడ కలుసుకొని ఉన్నారు. బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు ఆ విషయాన్ని. ఈ 3 నక్షత్రాలు ఎలాగైతే వేరు వచ్చినాయో ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చాలా చక్కగా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 నక్షత్రాలు వచ్చి ఏమవుతున్నాయి? ఒక్క నక్షత్రంగా ఏర్పడుతూ ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటూ ఉన్నాడు ఆయన. ఇది 3 దేవుళ్ళు కాదు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది దేవత్వాన్ని చాలా చక్కగా చూపిస్తా ఉన్నది. 3 దేవుళ్ళు కాదు, 3 కూడా ఒక్కతే అనే దాన్ని చూపిస్తా ఉన్నది అని అంటూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూడండి ఆకాశములో తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడని బ్రదర్ బ్రానమ్ చెప్తూ ఉన్నాడు మనకి. ఆకాశంలో తన నక్షత్రాలను చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రాలు కూడా చెప్తున్నాయి దేవుడు ఒక్కడే. 3 దేశాల నుంచి వచ్చిన నక్షత్రాలు యెరూషలేము వచ్చేసరికి ఒక్కటిగా మారి ఉన్నాయి. ఆ 3 కూడా అక్కడికి వచ్చి ఉన్నారు, ఎరిగి ఉన్నారు ఒక్కటే దేవుడు. ఆ నక్షత్రం యొక్క ప్రత్యక్షతలో ప్రతి విషయాన్ని ఎరిగి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఇందాక చెప్పినాను, ఇట్స్ ప్రిడెస్టినేషన్. జగదుత్పత్తి కన్నా ముందు ఎన్నికలు నీవు ఉంటే తప్ప ఆ నక్షత్రాన్ని నువ్వు చూడజాలవు. ఆమేన్. ఈరోజు నేను బ్రదర్ బ్రానమ్ను చూసి ఉన్నాను, ఆ నక్షత్రాన్ని చూసి ఉన్నానంటే ప్రిడెస్టినేషన్లో నేను ఉన్నాను కాబట్టి. నీవు లేకపోతే ఆ నక్షత్రాన్ని చూడజాలవు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎప్పుడైతే ఆయన భారతదేశం నుంచి బయలుదేరి ఉన్నాడో, ఆ తర్వాత ఇంకో దేశం నుంచి బయలుదేరి ఉన్నాడు. ప్రతి దేశంలో కూడా ఖగోళ శాస్త్రాన్ని గమనించేవారు ఉన్నారు. ప్రతి దేశంలో ఈ యొక్క నక్షత్రాలంట ప్రతి అబ్జర్వేటరీ మీద నుంచి వెళ్తూ ఉన్నాయట. బ్రదర్ బ్రానమ్ వచ్చాడు, ఈ నక్షత్రాలను మీరు గమనించాలని చూస్తున్నారు, కానీ నక్షత్రం ఎవరికి కనిపించడం లేదట. కేవలం ఈ జ్ఞానులకు మాత్రమే నక్షత్రం కనిపిస్తూ ఉన్నది. ప్రతి దేశంలో ఉన్న ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు, వారు ఆ అబ్జర్వేటర్లు పెట్టి చూస్తూ ఉన్నారు, ఎవరికి కనిపించడం లేదు, ఎవరు చూడలేరు దాన్ని. 3 దేశాల నుంచి వచ్చి ఉన్నారు. 3 దేశాల్లో కూడా ఎవరికి కనిపించడం నక్షత్రం, కేవలం వీరికి మాత్రమే కనిపించేది. ఇంకో విషయం చెప్పాలంటే యెరూషలేము వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న వారికి కూడా కనిపించడం లేదు నక్షత్రం. అక్కడ ఉన్న వారు కూడా రాజుకు చెప్తే రాజు పరిష్కారం అవుతున్నాడు. ఏంటి నక్షత్రమా ఎక్కడ ఉంది? ఇంత దూరం నుంచి వారు చూసి వచ్చారు, దగ్గర ఉన్న నీకే అర్థం కావడం నక్షత్రం వచ్చింది అక్కడ. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇట్స్ ప్రిడెస్టినేషన్. జగదుత్పత్తి కన్నా ముందు నీకు రాయబడి ఉంటే తప్ప, దేవుని దృష్టిలో నీవు ఉంటే తప్ప నీవు ఆ నక్షత్రాన్ని చూడచాలవు. ఆమేన్. దట్స్ వై బ్రదర్ బ్రానమ్ను గుర్తుపట్టాలంటే, చూడాలంటే, ఈ నక్షత్రాన్ని ఎరగాలంటే నీవు జగదుత్పత్తి కన్నా ముందే నిర్ణయం చేయబడి ఉండాలి ఈ నక్షత్రాన్ని చూడడానికి. హల్లెలూయా. అందుకే చాలా మందికి ఆ విషయాలు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే మనం జాలి పడాలి వారి మీద. ఏం దట్స్ రైట్, మనం వారి మీద జాలి పడాలి. ఎందుకో తెలుసా? వారు ఆ యొక్క ఏమంటారు, ఆ జగదుత్పత్తి కన్నా ముందు ప్రిడెస్టినేషన్లో వారు లేరు కాబట్టి వారికి అర్థం కావడం లేదు. జాలి పడాల్సిన అవసరం ఉన్నది వారి మీద. కోపం తెచ్చుకోవడం కాదు, జాలి పడాలి వారి మీద. ప్రైజ్ ది లార్డ్. కానీ నీవు సంతోషించాలి, ఎందుకనగా నీవు ఆ నక్షత్రం చూడడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి అబ్జర్వేటరీ ప్రతి దేశాన్ని దాటుకుంటూ వెళ్తా ఉంది నక్షత్రం. చాలా కిందికి వచ్చిందట, చాలా కిందికి వచ్చి వారిని నడిపిస్తూ ఉన్నది. అయినా కానీ ఎవరు చూడలేకపోతూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ నక్షత్రం ప్రతి దేశాన్ని తిరిగిందండి. ఆ నక్షత్రం పేరే బ్రదర్ బ్రానమ్. ప్రతి దేశాన్ని తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇండియా కూడా వచ్చి ఉన్నాడు, ప్రతి దేశాన్ని ఆయన తిరుగుతూ ఉన్నాడు. కానీ ప్రజలు ఆయనను చూడలేకపోతూ ఉన్నారు. ఇది నక్షత్రము, ఈ నక్షత్రము రాజు చేతకు నడిపిస్తూ ఉన్నది మార్గాన్ని గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు వారు. ప్రైజ్ ది లార్డ్. ఈ నక్షత్రము ప్రతి అబ్జర్వేటర్ మీద నుంచి వెళ్తూ ఉన్నది. ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు, ప్రతి దేశంలో ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు, కానీ గమనించలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు.
ఏంటండి, ఇండియాకి వచ్చి ఛాలెంజ్ చేసి ఒక గుడ్డి ఆయనను స్వస్థపరిచిపోతే నమ్మరా? నమ్మరా? అంతమంది ముందు ఛాలెంజ్ చేశాడు, చెప్పాడు నువ్వు సూర్యుని ఆరాధించడం వల్ల గుడ్డిగా మారి ఉన్నావు. అక్కడున్న వారందరూ చెప్పినాడు, నేను కనుక యేసుక్రీస్తు నామంలో దేవుడిని స్వస్థపరుస్తాడు, మీరంతా క్రీస్తు నమ్ముకుంటారా అని అన్నాడు. అద్భుతం జరిగింది. అయినా ఇండియన్ ప్రజలు నమ్మరా? ఆ సంఘంలో ఒక మాట చెప్పినా నేను, యాక్చువల్లీ జాగ్రత్తగా వినండి. ఆయన మీద ఒక ఆత్మ ఉన్నది. ఏమాత్మ? ఏలియా ఆత్మ. పౌరుషం కలిగిన ఆత్మ అది, రోషం కలిగిన ఆత్మ అది. హల్లెలూయా. తగ్గే ఆత్మ కాదు అది, వెనకకు తిరిగే ఆత్మ కాదు అది. బలమైన ఆత్మ ఆయన మీద కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నేను అన్నాను, ఒకవేళ ఆ హోరేబు కొండ, ఆ కొండ ఏంటది? ఆయన ఛాలెంజ్ చేసిన కొండ, ఏలియా ఛాలెంజ్ చేసిన కొండ హోరేబు కొండ, కర్మెల్ పర్వతం, రైట్. ఆ పర్వతం మీద ఛాలెంజ్ చేసి ఎప్పుడైతే ఆయన అద్భుతం చేసి ఉన్నాడో, అద్భుతం చేసిన తర్వాత ఒక్కరిని వదిలిపెట్టకుండా ఏం చేసి ఉన్నాడు? ఆయన చంపేసి ఉన్నాడు. ప్రవక్త ఏంటి? చంపడం ఏంటి? శత్రువుని చంపడమే. నేను అన్నాను, ఒకవేళ అదే గుణము, ఆ రోషము కలిగిన ఆత్మ అది ఒక్కడండి ఉరికి చురికి చంపాడు కొండల మీద, రక్తం ఏర్లై పారింది కర్మెల్ పర్వతం అంతా కూడా. ఒక్కరిని వదలలే, ఒక్కరిని. ఆమేన్. ప్రవక్తలు అంత ఈజీగా వదలరండి. ఈ మధ్య మంచి సంఘ కాపరి బోధిస్తూ శామ్యూయేలు, సౌలు గురించి బోధించాను. దేవుడు అంటాడు సౌలుతో, ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళు, దొరికిన వాళ్ళందరినీ చంపేసి వచ్చేసేయి. ఆయన రాజును తీసుకొని వస్తాడు చంపకుండా. శామ్యూయేలు చెడతాడు, ఏం చేశావు సౌలు? ఏం చేసావు? ఇలా చేసావు. ఏం చేశాను? చాలా చక్కగానే చేశాను. ఈయన మాత్రం తీసుకొచ్చాను నేను. ఏమైంది? శామ్యూయేలు అంటాడు, ఓకే ఫైన్, చాలా మంచిది. చాలా ఏమంటాడు, సంఘ కాపరి కదా, లోపల మదన పడుతూ ఉన్నాడు. దేవుని చిత్తము జరగలేదు, మదన పడుతూ ఉన్నాడు. సంఘ కాపరి, విశ్వాసి చెప్పిన మాట వినలే, దేవుని మాట వినలే, మదన పడుతూ ఉన్నాడు. ఆయన అదొక్కటే కాదు, ఈ గొర్రెలో ఈ శబ్దాలన్నీ ఏంటి అని అడుగుతున్నాడు శామ్యూయేల్. అప్పుడు ఆయన అంటాడు, నీ దేవునికే బలి ఇవ్వడానికి మంచి మంచి వాటిని తీసుకొని వచ్చి ఉన్నాను. బుద్ధి లేని మాట మాట్లాడుతున్నాడు, నీ దేవునికి అని. మదన పడుతున్నాడు. అలిగి వెళ్ళిపోతూ ఉన్నాడు శామ్యూయేల్. వెళ్ళిపోతుంటే సౌలు అంటాడు, దేవునికి అర్పణ చేయాలి, రా నాతో దయచేసి అంటే రాను అంటాడు. పెరుగులాట జరిగి ఏమైంది, ఆ సౌలు వచ్చి ఆయన బట్టను బతుకుంటాడు, పైన లాక్కుతారు, చిరిగిపోతుంది, పైన చిరిగిపోయి అంత గడబడి అవుతానప్పుడు సరే బలవంతంగా కప్పుకుంటాడు. ఓకే ఫైన్ వస్తాడు. మెల్లిగా దగ్గరికి వెళ్ళాడు, అంతా జరుగుతోంది, కూర్చున్నాడు. శామ్యూయేల్ అంటాడు, వాడిని ఇక్కడ తీసుకురండి. ఎవడు? వాడిని ఇక్కడ తీసుకురండి అంటే వాడు చాలా సంతోషిస్తాడు. ఏమని? నా మరణము తప్పిపోయింది, శామ్యూయేల్ గారు నన్ను పిలుస్తున్నాను, మాట్లాడతాడట నాతో, నా మరణం తప్పిపోయింది. సంతోషంగా గంతులేస్తూ వస్తున్నాడు దగ్గరికి. వానికి తెలియదు అది వదకు తీసుకుపోయే గొర్రె పిల్లలాగా వస్తున్నాడు అని. దగ్గరికి వస్తూ ఉన్నాడు. సౌలు శామ్యూయేల్ ప్రవక్త అయినాడు. గమనించండి చాలా జాగ్రత్తగా, ప్రవక్తల గుణమును గమనించండి. దగ్గరికి వస్తూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ చూశాడు, పక్కన నీ ఖడ్గం మీద అన్నాడు. నీ ఖడ్గం మీద దయచేసి ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఆ రాజు అంట ఎలా నా మరణము పోయినే అని సంతోషిస్తూ ఎగురుతూ వస్తున్నాడట. యాక్చువల్లీ నా మరణఖండం పోయినే, నేను బతికానే అని బైబిల్లో క్లియర్గా రాయబడింది. దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యంలో రాయబడింది, తునకలుగా నరికాడంట వాడిని. ఎలా నరికాడు? తుక్కడాలు చేసి టేబుల్ మీద పెట్టి, ఇది దేవుని చిత్తం అని అంటున్నాడు ఆయన. అంటే ఆయన చిత్తము జరిగి తీరాలి ఖచ్చితంగా, ప్రవక్తలు వదలడం లేదా అని. నేను అదే మాట చెప్తున్నాను. అదే రోషము కలిగిన ప్రవక్తను ఒకవేళ ఆయన పంపించుంటే, ఈయన డ్యూటీ వేరు, ఈయన ఆఫీస్ వేరు, ఈయన ఉద్యోగం, ఆయన చేసే పనులు వేరు, దేవుడిచ్చిన పని వేరు. ఒక్క దగ్గరగా అలా చెయ్యని చెప్పి పంపించుంటే ఘోరం జరిగిపోయేది ఆ రోజున. ఆ నక్షత్రము ఇన్ని దేశాలు పోతూ ఉంటే కూడా, హల్లెలూయా,
ప్రజలు నక్షత్రాన్ని చూడలేకపోవచ్చు ఉన్నారు, ఈ రోజు కూడా చూడలేకపోవచ్చు ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో బ్రదర్ బ్రానమ్ బోధించిన స్టేడియంకి వెళ్ళాను. అక్కడ చూశాను. ఆయన ఉన్న లాడ్జ్లోకి వెళ్ళాను, ఆ రూమ్లో కూడా వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాను, అన్నీ చూశాను. ఆయన ఆ రూమ్లో ఉన్నప్పుడట, మీరు ఆ మెసేజ్లో ఉంటుంది, దయచేసి మీరు చదవచ్చు. ఆ రూమ్లో ఉన్నప్పుడంట ఆయన పొద్దున్నే ఆయన లేచి ఉన్నాడు. ఆ మేనేజర్ వచ్చి ఉన్నాడట. వచ్చి బ్రదర్ బ్రానమ్ ఒకసారి మీరు కిటికీలో నుంచి చూడండి. ఎందుకు ఏం జరుగుతుంది, ఇదంతా చాలా పాటలు వినిపిస్తున్నాయి, ఏం జరుగుతుంది, ఒక్కసారి మీరు చూడండి. హల్లెలూయా. బ్రదర్ బ్రానమ్ మెల్ల కిటికీ దగ్గరికి వచ్చాడంట. కిటికీ తెరిచి చూశాడంట. ఓన్లీ బిలీవ్ పాట పాడుతున్నారు ప్రజలు, ఓన్లీ బిలీవ్ పాట పాడుతూ ఉన్నారు. ట్రక్కులుగా ఏం నింపినాయి, వీల్ చైర్స్, చేతి కర్రలు అన్ని ట్రక్కులుగా నింపుకొని ఆయన ఇక్కడ ఉన్నాడని రోడ్డు మీద పాటలు పాడుతూ వెళ్తూ ఉన్నారంట వారు. ఒక నక్షత్రం చూడడానికి ఇంతకన్నా గొప్ప కార్యాలు చేయాలి దేవుడు నీకు. హల్లెలూయా. ఒక నక్షత్రం చూడాలంటే, గమనించాలంటే దేవుడు ఇంతకన్నా గొప్ప కార్యాలు చేయాలా? ఒక్క రోజే 30,000 మందిని స్వస్థపరిచి ఉన్నాడంట ఆయన. ఆమేన్. అందుకే కదా ప్రజలు ఆయనను దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఒక నక్షత్రాన్ని చూడడమే కష్టం అనుకుంటే, కొంతమంది దేవుని చూస్తున్నారు ఆయన లోపల. కొంతమంది కనీసం నక్షత్రాన్ని గుర్తించడం లేదు ఆయనని. ఈ నక్షత్రాలు భారతదేశం దాటి ఆ యొక్క దుబాయ్ దాటి అవన్నీ దాటి వెళ్తూ ఉన్నాయి. ఒక్కరికి కనిపించడం లేదు, ఒక్కరు చూడడం లేదు. సొంత దేశంలో ఉన్న వారు కూడా ఇజ్రాయేలీలు చూడడం లేదు దాన్ని. ఈ నక్షత్రం అమెరికాలో నుంచి వేరే దేశాలు తిరిగి వస్తుంది, కానీ సొంత దేశంలో ఉన్న అమెరికన్స్ దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. సొంత ప్రజలు ఇశ్రాయేలీయులు ఆ నక్షత్రాన్ని చూడలేకపోతున్నారు. సొంత ప్రజలు అమెరికన్స్ ఆ నక్షత్రాన్ని చూడలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. జాలి పడాలి. ఏమిటంటే వారు ప్రిడెస్టినేషన్లో లేరు వారు చూడడానికి. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. మనమైతే ఆ నక్షత్రాన్ని గుర్తించినాం ఆల్రెడీ. మనమైతే ఆ నక్షత్రం వెలుగులో నడుస్తూ ఉన్నాం ఆల్రెడీ. ఆ నక్షత్రం నుంచి మనం ఆ వెలుగును పొందుకొని, బ్రదర్ ఇంకా చాలా చక్కగా మాట్లాడతారు చాలా విషయాలని. నాకు టైం లేదు కాబట్టి దాన్ని చాలా స్కిప్ చేస్తున్నాను నేను. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 3 hours ప్రసంగం. అది చాలా విషయాలను స్కిప్ చేసి వెళ్తున్నాను. అయితే ఆ కోట్ నాకు దొరకడం లేదు. అయితే బ్రదర్ బ్రానమ్ ఒక చోట చెప్తాడు, వారికంట ఆ నక్షత్రపు వెలుగులో ప్రత్యక్షత దొరికిందని అంటాడు ఆయన. అనగా ఆ నక్షత్రం వెలుగుతూ ఉన్నది, ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది, ఆ వెలుగు వారి మీద పడినప్పుడు వారికి ప్రత్యక్షత కలుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నదండి. ఆ నక్షత్రమును మనం వెంబడిస్తూ ఉన్నాం. ఆ నక్షత్రం యొక్క వెలుగు మన మీద పడి ఆ ప్రత్యక్షత మనకు వచ్చి ముందుకు వెళ్తూ ఉన్నాం మనం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు బోధించుకుంటూ ఉన్నాం మనం, చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. విలియం మ్యారియమ్ బ్రన్హామ్ ఈజ్ గాడ్స్ కంపాస్. దేవుని యొక్క దిక్సూచి ఆయన. ఆయన ఒక మాట అన్నాడు, ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో ఆ ప్రజల గురించి నువ్వు తెలుసుకోవాలి, దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఇశ్రాయేలు ఆయన యొక్క గడియారం అని అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదే రకంగా ఒకవేళ వధువును నువ్వు తెలుసుకోవాలంటే విలియం మ్యారియమ్ బ్రన్హామ్ కూడా ఒక గడియారం అయి ఉన్నాడు ఆయన, ఒక దిక్సూచి అయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా నేను చాలా ఒక విషయాన్ని నేను రూఢిగా చెప్తాను ఈ సమయంలో, రూఢిగా గట్టిగా చెప్తున్నాను. ఒకవేళ జ్ఞానులకు నక్షత్రం లేకపోతే వారు దేవుని చూసేవారు కాదు, రాజును చూసేవారు కాదు. ఒకవేళ ఈరోజు కూడా ఆ నక్షత్రం లేకపోతే నువ్వు దేవుని చూడలేవు ఎట్టి పరిస్థితిలో. ఎందుకనగా దేవుడు ప్రజలకు పరిచయం కావాలంటే ఒక నక్షత్రం కావాలి, ఒక వ్యక్తి కావాలి ఆయన కొరకు పనిచేయడానికి, ప్రజలను ఆయనను చూపించడానికి, ప్రజలకు ఆయనను పరిచయం చేయడానికి ఒక నక్షత్రం కావాలి, ఒక ప్రవక్త కావాలి. ప్రవక్త లేకుండా దేవుడు తన ప్రజలకు తను కనపరచుకోలేని పరిస్థితిలో. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ బ్రానమ్ అంటాడు, ప్రాఫెట్ ఇస్ గాడ్స్ ఆఫీస్. దేవుడు ప్రజలతో మాట్లాడాలంటే ప్రవక్తలోకి వచ్చి మాట్లాడతాడు ఆయన, ప్రజలతో మాట్లాడాడు. హల్లెలూయా.
చాలామంది చాలాసార్లు చెప్తుంటారు, డినామినేషన్ పాస్టర్స్ చెప్తుంటారు, రాత్రి దేవుడు వచ్చాడు కళ్ళలో నాకు అది చెప్పాడు ఇది చెప్పాడు అని సోదంతా చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడా నీతో? నీ బ్రతుకు అంత సీన్ ఉందా? నీ భక్తి ఏంది? నీ యొక్క విశ్వాసం ఏంది? నీవు ఎలాంటి గురువులు కలిగి ఉన్నావు? దేవుడు ఏ రోజైనా ఆ విధంగా ప్రజలతో నేరుగా మాట్లాడా? కనీసం మోసే ముఖమును చూసి తట్టుకోలేకపోయారు ప్రజలు. దేవుని చూసి ఎలా తట్టుకోగలుగుతారు? దేవుడు కళలోకి వచ్చి మాట్లాడాడండి, నన్ను అక్కడ బొమ్మనండి ఇక్కడ బొమ్మనండి, నేను పరలోకం పోయేసి వచ్చానండి, అలా చేశాండి, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ విషయాలు చెప్పాడు ఆ విషయాలు చెప్పాడు, పలానా వ్యక్తి గురించి చెప్పాడు పలానా వ్యక్తి గురించి చెప్పాడు. దేవుడు మరలా వచ్చి ఎవరితో మాట్లాడు ఏమి చెప్పాడండి. దేవుడు ఒకేసారి మాట్లాడి ఉన్నాడు, అదంతా దీంట్లో పెట్టి ఉన్నాడు ఆయన. ఇది దేవుని మాట. ఇంకా ప్రత్యేకంగా వచ్చి నీకు చెప్పేది ఏముండదు. నీకు ఒకవేళ ఆయనను పాటించాలనుకుంటావా, దీంట్లో ఉంది, పాటించంతే. స్పెషల్గా వచ్చి ఇంకేం చెప్పాడు ఆయన. హల్లెలూయా. దట్స్ వై ఈ రోజున బ్రదర్ బ్రానమ్ మెసేజ్ని బోధిస్తుంటే ప్రజలు అంటారు ఏదో బోధిస్తున్నారు. ఏం బోధించడం లేదు, మేము దాంట్లో ఉన్నదే బోధిస్తూ ఉన్నాం. ఒకవేళ దాంట్లో లేనిది ఒక్కటి బోధించామని చెప్పండి, దేనికైనా రెడీ. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఉన్నదే బోధిస్తూ ఉన్నా. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మా సంఘంలో కూడా. నేను మెసేజ్ అంటారు, మెసేజ్ ఇట్స్ నాట్ అనదర్ బైబుల్, ఇట్స్ ఎలాబొరేటెడ్ బైబుల్. దట్స్ ఇట్. విశదీకరించబడిన పరిశుద్ధ గ్రంథం. దట్స్ ఇట్. ఇది వేరే గ్రంథం కాదు, అది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయబడిన వివరించబడిన గ్రంథం. ఆర్ మేబీ ఐ కెన్ సే ఇట్స్ అ రివైజ్డ్ ఎడిషన్ ఆఫ్ ది బైబుల్. దాన్ని రివైజ్ చేసి అనగా ఏమున్నదో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొని వచ్చినటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. వీటినే బోధిస్తున్నాము తప్పితే ఏదో వేరే బోధించడం లేదండి. ప్రైజ్ ది లార్డ్. దానినే బోధిస్తూ ఉన్నాం. అందుకే ప్రవక్తలు ఖచ్చితంగా కావాలి. దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలంటే. ఆయన ఆ రోజున చూడండి, మోసే అన్నాడు నేను నిన్ను చూడాలి. ఆయన అన్నాడు చస్తావు అని అన్నాడు. ఎవరు? ప్రజలతో అన్నాడా? మోసేతో అంటున్నాడు చస్తావు. లేదు ప్రభా చూడాలని మారం చేస్తూ ఉన్నాడు. వద్దు మోసే చచ్చిపోతావు, మంచిది కాదు. లేదు ప్రభా నేను చూడాలి ఒకసారి. సరే చూడు, కానీ అలా ఆ బండ సదులో అలా వెళ్ళిపోతాను, నువ్వు కొద్దిగా చూడు. దానికే మూర్ఛ పడిపోయాడంట ఆయన, కింద పడిపోయాడు. దానికే మొత్తానికే కనిపిస్తే. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రజలు అంటారు దేవుడు రాత్రి వచ్చాడు నా దగ్గరికి, నాతో మాట్లాడాడు, నాకు చాలా విషయాలు చెప్పాడు. ఏం కాఫీ కూడా తాగాడా? వచ్చాయి టీ తాగి వెళ్ళిపోయాడు నీ దగ్గరికి వచ్చి. వాక్యంలో రాయబడింది బయట ఉండి డోర్ కొడుతున్నాను, నువ్వేమో ఇంట్లోకి వచ్చాడు అంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడా? డోర్ కొడుతూ ఉన్నాడు. దట్స్ మీన్ బ్రదర్ బ్రానమ్ అంటాడు ఆయన డోర్ నాక్ చేస్తున్నాడు, దాని అర్థం ఆయన బయట ఉన్నాడు, లోపల లేడు ఆయన. ఒకవేళ దేవుడు కాఫీ అంటే ఏదైనా తాగుతారు, మాతో తాగాలి, మీ దగ్గరికి వచ్చి ఎలా తాగుతున్నాడు? దట్స్ రైట్ బ్రదర్. వాస్తవం అది. మనమే కదా బోధించుకుంటున్నాం. మన సంఘాన్ని బలపరచుకోవడానికి ఈ విషయాలు మాట్లాడుతున్నాను నేను. అసలైన వాక్యం ఎరిగిన మేమే చెప్పుకోవడం లేదు. ఆ విధంగా నువ్వు చెప్పుకుంటున్నావు దేవుడి దగ్గరకు వచ్చాడు రాత్రి నీతో మాట్లాడాడు. మేమేమో అంతా ఎరిగినా మేము గమ్మున ఉంటున్నాం ఇక్కడ, ఏమి ఎరగనట్టుగా సైలెంట్గా అవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఎరిగి కూడా దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. ఆయన ఒక నక్షత్రం పంపించి ఉన్నాడు. ఆ నక్షత్రము మనల్ని ఆయన యొద్దకే నడిపిస్తూ ఉన్నది. నక్షత్రం యొక్క పనే ప్రజలను ఆయన యొద్దకు నడిపిస్తూ ఉండాలి. హల్లెలూయా. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. మేబీ నేను ఎండింగ్కి వచ్చాను, యాక్చువల్లీ అన్ని స్కిప్ చేసుకుంటూ వచ్చాను. మునుపు జరిగినదే ఇకపై ఉండినది, మునుపు జరిగినదే ఇకపై జరగబోతున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఒకటి చెప్పును, అదిను మనకు ముందుండిన తరములో ఉండినదే. అంటే దాని అర్థం ఏమిటి? ఏదైతే జరిగిపోయిందో అది మరలా జరగాలి ఇక్కడ. ఏమేన్? ఒకవేళ యేసుక్రీస్తు కన్నా ముందు ఒక నక్షత్రం అక్కడ వచ్చిందంటే ఇక్కడ మరలా రావాలి. వాక్యానుసారం అది ఏదైతే జరిగినదో అది మరలా
జరుగును. దేవుడు జరిగిన దాన్ని మరలా మరలా రప్పించుచు ఉన్నాడు అని రాబడి. ఇక్కడ జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. ఒకవేళ ఆయన జన్మ కన్నా ముందు, యేసుక్రీస్తు జన్మ కన్నా ముందు యోహాను వచ్చాడనంటే ఇప్పుడు మరలా రావాలి యోహాను. ప్రైజ్ ది లార్డ్. విషయం ఏమిటంటే వాక్యం ఎప్పుడు తప్పిపోదు. యోహాను మీద ఏలియా ఆత్మ ఉంది, అదే ఆత్మ ఇప్పుడు మరలా వచ్చింది. జరిగినదే మరలా జరుగుతూ ఉంది. దేవుడు దానిని మరలా రప్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ నక్షత్రము వారిని క్రీస్తు వద్దకు నడిపి రాజు వద్దకు నడిపించినట్టయితే ఈ నక్షత్రం కూడా అదే చేయాలి. ఎందుకనగా దేవుడు జరిగిన దాన్ని మరలా జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నక్షత్రము క్రీస్తు వద్దకు నడిపినట్టయితే ఈ నక్షత్రం కూడా క్రీస్తు వద్దకే నడిపి తీరాలి. నేను ఇంకో మాట చెప్తాను. ఆ రోజు జ్ఞానులు ఉన్నట్టయితే ఈ రోజు కూడా జ్ఞానులు ఉండాలి. ఆమేన్. ఉన్నారా జ్ఞానులు ఇక్కడ? ఎస్, జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. నేనైతే అనుకుంటున్నాను నేను జ్ఞానినే అని. మీరు కూడా జ్ఞానులని నమ్ముచూ ఉన్నాను. పౌలు అంటాడు, జ్ఞానులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడుచున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానులు. ఆయన ప్రిడిస్టినేషన్ నేను బోధిస్తున్నప్పుడు ఒక మాట బోధించాను. ఆయన సృష్టికరణ ముందే, అందరు వింటున్నారా? సృష్టికరణ ముందే కొద్దిగా జ్ఞానమును తీసి మూట కట్టాడట. మూట కట్టేసి పక్కన పెట్టాడంట. ఇది ఎవరి కోసం పక్కన పెట్టాడు అని అంటే 2020లో ఉన్న విశ్వాసుల కొరకు ఇప్పాలి దీన్ని. దట్స్ రైట్, ఇట్స్ ఇన్ ద బైబిల్. ఏది 2020 లేదు కానీ వాక్యం ఉంది అక్కడ. జగదుత్పత్తి కన్నా ముందే కొద్దిగా జ్ఞానమును తీసి మూత కట్టి పెట్టేనాడు. జ్ఞానము ఎవరికి సొంతము? జ్ఞానులకే సొంతం. అది తెలివిలేని వారికి కాదది. సో ఈరోజు ఆ జ్ఞానమును దేవుడు మూత విప్పై ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు జ్ఞానిపై ఉన్నావు, దేవుని జ్ఞానం నీ యొద్దకు వచ్చింది. అందుకే పౌలు అంటున్నాడు, జ్ఞానులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆ రోజు జ్ఞానులు ఉన్నట్టయితే ఈ రోజు కూడా జ్ఞానులు ఉండి తీరాలి. ఆ రోజు వారు ప్రయాణం చేశారంటే ఈరోజు నువ్వు కూడా ప్రయాణం చేయాలి. ఆయన చూడడానికి ఎక్కడికైనా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఏ త్యాగమైనా పర్వాలేదు, ఆయన చూడడానికి నువ్వు వెళ్ళాలి. నేను మరలా ఇచ్చు దగ్గరకు వస్తున్నాను. ఆ జ్ఞానులు ఇచ్చారంటే నువ్వు కూడా ఏంటండి? ఆ జ్ఞానులు ఇచ్చారంటే నువ్వు కూడా ఇయ్యాలి. జరిగినదే మరలా మరలా జరుగును. 100 సంవత్సరాల క్రితము సార్స్ వ్యాధి వచ్చిందట. ఎగ్జాక్ట్లీ. మళ్ళా 100 సంవత్సరాలకి ఏమొచ్చింది? ఇప్పుడు ప్రజలు మనకు కొత్త, కానీ చరిత్ర కొత్త కాదు అది. ఏమే మనకు కొత్త అది, కానీ చరిత్రలో ఆల్రెడీ ఉంది. అది జరిగిన దానిదే మరలా రప్పిస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రం అంటే నక్షత్రం జరిగిన దాన్ని మరలా రప్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు వచ్చి ఉన్నాడు, ఆ తర్వాత మరలా ఇంకో నక్షత్రం వచ్చింది, మరలా నక్షత్రం జరిగిన దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అదే వాక్యం బోధిస్తూ ఉన్నాడు. జరిగింది మరలా జరుగుతూ జరుగుతూ వస్తూ ఉంది. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉన్నది మన మధ్య లోపల. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రం వచ్చింది, నక్షత్రం వచ్చింది, నక్షత్రం వచ్చింది. వచ్చిందా? 7 నక్షత్రాలు వచ్చాయి. జరిగిన దాన్ని మరలా మరలా జరిగిస్తూ ఉన్నాడు. పౌలు బోధించిందే ఐరేనస్ బోధించాడు. పౌలు బోధించిందే వారంతా బోధించారు. దేవుడు జరిగిన దాన్ని మరలా జరిగిస్తున్నాడు. కొత్త బోధ ఎవరు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. జరిగిన దాన్ని మరలా 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 జరిగిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ రోజున నక్షత్రం ఉన్నట్టయితే ఈ రోజు కూడా నక్షత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆమేన్. ఉందండి, కానీ ప్రజలకు అది అర్థం కావడం లేదు. నక్షత్రం ఉంది, కానీ వారు ఇంటి మీద పెట్టుకొని ఇదే నక్షత్రం అనుకుంటూ ఉన్నారు. ఆ నక్షత్రం ఇంటి మీద లేదండి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడింది ఆ నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేత పట్టుకొని ఉన్నాడు. ఆ నక్షత్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రం కాదు, అది ఎప్పుడో వెళ్ళిపోయింది, అది మరలా రాదు. కానీ ఈ రోజు వచ్చే నక్షత్రం వేరు. ఆ రోజు యోహాను వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజు యోహాను కాదు వచ్చేది, మరలా వేరే నక్షత్రం రాబోతున్నది. ఇక్కడ నీ వెతికి ఇంకా అదే నక్షత్రాన్ని పచ్చుకొని ఏమంటావు? ఊగులాడుతూ ఉన్నా. ఆ నక్షత్రం అయిపోయేది, ఇప్పుడు వేరే నక్షత్రం వస్తా ఉన్నది. ఇక్కడ ఆ కాలమునకు ఉన్న నక్షత్రాన్ని నువ్వు వెంబడించాలి, పోయిన నక్షత్రాన్ని కాదండి. హల్లెలూయా.
పోయిన నక్షత్రాన్ని కాదు. ఒక మాట చెప్తాను. ఇప్పుడు సాటర్న్, జూపిటర్ ఇవన్నీ అలానే ఒక నక్షత్రం ఏర్పడింది. ఆ నక్షత్రాన్ని చూసి రాజు దగ్గరికి వెళ్తావా? లేదండి, వెళ్ళలేము మనం. ప్రైజ్ ది లార్డ్. రాజు దగ్గరికి వెళ్ళే నక్షత్రము చాలా కిందికి వస్తుంది, అంటే ప్రజలలోనికి వస్తుంది ఆ నక్షత్రం. అంత ఎత్తులో ఉంటే ఆ నక్షత్రాన్ని చూసి నువ్వు పోలేవు, కిందికి రావాలి నీకు మార్గం చూపించాలంటే. ఇంకో మాట చెప్తున్నాను నేను, వాళ్ళు మార్గంలో వెళ్తున్నారు, వారికి వెలుగు ఎక్కడిది? టార్చ్ లైట్ పెట్టుకున్నారా? ఇంకేమైనా లైటింగ్ పెట్టుకున్నారా? వెలుగు ఎక్కడిది వారికి? జ్ఞానము కలిగి ఆలోచిస్తే ప్రతి విషయం అర్థమవుతుంది. నక్షత్రం చాలా కిందికి వచ్చింది, అందుకే దాన్ని చూసి వెళ్తున్నారు. నక్షత్రం లెఫ్ట్ తిరిగింది, వీరు లెఫ్ట్ తిరిగారు ఈ విధంగా. నక్షత్రం రైట్ తిరిగింది, వీరు రైట్ తిరిగారు ఈ విధంగా. కిందికి వచ్చింది. నక్షత్రము వెలుగులో ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నారు వారు. ఈ విషయాలను అర్థం చేసుకోవాలి వారు. ప్రైజ్ ది లార్డ్. ఏదో నక్షత్రం గురించి ఏదో నువ్వు ఇంటి మీద కట్టుకున్న నీ నక్షత్రం వెలుగే నీకు చక్కగా కనిపించేది, అనిపిస్తుందండి. అది ఏదో బల్బు పెడతావు, అది అక్కడికే ఉంటుంది, వెళ్తురు సరిగా రాదు అది. కానీ ఈ నక్షత్రం చాలా ప్రకాశవంతమైన నక్షత్రం. ఈ నక్షత్రం చాలా ప్రకాశవంతం. ఎంత ప్రకాశవంతం అంటే దేవుడు అని అంటున్నారు ఈ నక్షత్రాన్ని పట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్పగా ప్రకాశిస్తోంది ఆ నక్షత్రం. అమెరికాలో ప్రకాశిస్తే ప్రపంచానికి అంత వెలిగిస్తోంది. ఇలాంటి నక్షత్రాన్ని దేవుడు పంపిస్తున్నాడు. ఈ నక్షత్రం ఏమవుతుంది? చాలా కిందికి వచ్చి తన వెలుగునిస్తూ ఉన్నది. బ్రదర్ బ్రానమ్ అంత తగ్గించుకున్న సేవకుని నేను చూడలేదండి. ఏమేన్ భూమికి తగ్గించుకున్నాడు ఆయన. ప్రవక్త అయిన ఏ రోజు నేను ప్రవక్తనన్న గుణాన్ని చూపించలేదు ఆయన. నేను ఇంత అని ఏ రోజు చూపించలేదు ఆయన. తగ్గించుకున్నాడు ఆయన, నేలకు తగ్గించుకున్నాడు ఆయన. ప్రజలతో మమేకమయ్యాడు ఆయన. ప్రజలతో ఉంది తన వెలుగు ద్వారా ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించిన ఏకైక నక్షత్రం అది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ కొంతమంది జ్ఞానులు పోతున్నారు ఈ రోజున. That's what my title is. The wise men are still searching for the king. ఈ జ్ఞానులు ఆ రాజును ఇంకా వెతుకుతూ ఉన్నారు. That's right. మనం ఆ రాజును ఇంకా ఎదుగుతూనే ఉన్నాం. మనం త్వరలో ఆ రాజును పట్టుకోబోతూ ఉన్నాం. మనం మేఘాలలో దొరకబోతూ ఉన్నాడు ఆ రాజు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ముగిస్తూ ఉన్నాను. చరిత్ర అనేది మరలా జరగబోతా ఉన్నది. హల్లెలూయా. చరిత్ర అనేది మరలా జరగబోతా ఉంది. మనమందరం కూడా ఆయన యొక్క రాకడలు ఎత్తబడడానికి, ఆయన వచ్చి మనల్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా జాగ్రత్త గమనించండి. ఎవరైనా నీకు బుద్ధి లేని వాడవంటే నీవు నమ్మొద్దు. నేను బుద్ధి లేని వాడిని కాదు, నేను జ్ఞానినై ఉన్నాను. నేను అసలైన వాక్యం ఎరిగిన వాడినై ఉన్నాను నేను. రోడ్డు మీద ఎవడు పడితే వాడు నేను జ్ఞానిని అని అనుకోవడానికి వీల్లేదు. జ్ఞానులు కొంతమంది ఉంటారు, వారు మాత్రమే జ్ఞానులకు పిలువబడతారు. అందరూ జ్ఞానులు కాసాలరు. అన్ని సంఘాలు జ్ఞానులు కాసాలరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాను, జ్ఞానులు ఇక్కడ ఉన్నారు కొంతమంది, వారు రాజును వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ రాజును పట్టుకోబోతున్నాం త్వరలో మనం. ఆ రాజును పట్టుకోబోతున్నాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జ్ఞానులలో ఒక జ్ఞాని ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఇండియా నుంచి వెళ్ళినాడు ఆయన. ఇండియా అంటే హైదరాబాద్ నుంచే వెళ్ళిండొచ్చు బహుశా ఆయన. ఏమో హైదరాబాద్ అంటే చెర్లపల్లి నుంచి వెళ్ళిండొచ్చు, ఎవరు తెలుసు? ఏమో చెర్లపల్లి అంటే ఈ 4 గోడల నుంచే వెళ్ళిండొచ్చు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమే జ్ఞానులమై ఉన్నాం. మనమే ఆ జ్ఞానులమై ఉన్నాం. ఆ రాజు కొరకు ఎదుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకానొక రోజున ప్రైజ్ ది లార్డ్ ఆ రాజు మరలా దగ్గరికి రాబోతూ ఉన్నాడు, కలవడానికి రాబోతూ ఉన్నాడు ఆయన. ఈ రోజుల్లోనే నీవు చూస్తూ ఉండగానే మనకున్నటువంటి ఒక గొప్ప ధన్యత ఏమిటి తెలుసా? మనం బ్రతికి ఉండగానే ఆయనను చూడబోతూ ఉన్నాం. మనం బ్రతికినప్పుడే రాకడ జరగబోతా ఉన్నది. హల్లెలూయా. 6 సంఘ కాలాలలో లేని ధన్యత మనకు వచ్చింది ఈ రోజున. ఆమేన్. నేను చాలాసార్లు అనుకుంటాను, ప్రభువా నేను ప్రాణం ఉన్నప్పుడే నన్ను పుట్టించిన బాగుండేది అని అనుకుంటాను. కానీ మరలా అనిపిస్తుంది అంతకన్నా గొప్పనైన విషయం ఇప్పుడు జరగబోతా ఉంది.
ఆమేన్. బ్రదర్ ప్రాణంతో ఉండి ఆయన మీటింగ్స్లో ఉండి అవన్నీ చేసింటే బాగుండు ప్రభు, బ్రదర్ ప్రాణంతో ఉంటే బాగుండు, అప్పుడు పుట్టించింటే బాగుండు. కానీ ఇప్పుడు అంతకన్నా గొప్ప విషయం జరగబోతోంది. ఇప్పుడు నక్షత్రం కాదు, రాజుతోనే ఉండబోతున్నావు. రాజుతోనే మీటింగ్లో ఉండబోతున్నావు. రాజుతో కూర్చోబోతున్నావు. రాజును పచ్చుకోబోతున్నావు. నువ్వు ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. రాజు నీ దగ్గరకు వస్తున్నాడు, నీవు రాజు దగ్గరికి వెళ్తున్నావు. బ్రదర్ బ్రాహ్మణుని పక్కన పెట్టు, అంతకన్నా గొప్ప వాడిని నువ్వు కలవబోతున్నావు. ఇప్పుడు నక్షత్రాన్ని పక్కన పెట్టు, అంతకన్నా గొప్ప వాడిని కలవబోతున్నావు. ఇప్పుడు హల్లెలూయా. జ్ఞానులు ఎప్పుడైతే యెరూషలేము వచ్చినారో చుక్కను మర్చిపోయినారు. వారు మర్చిపోయారా? దట్స్ రైట్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చారో నక్షత్రం అడిచి ఆగిపోయింది. తర్వాత దాని గురించి ఏం రాయబడలేదు. కానీ జ్ఞానుల గురించి రాయబడింది. వారు వేరే మార్గంలో తప్పించుకొని వెళ్ళిపోయి. కానీ నక్షత్రం ఏమైంది? వెళ్ళిపోయింది అక్కడ నుండి. దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నక్షత్రము పోయినా ఉన్న రాజును చూడడమే ముఖ్యమైన విషయం. హల్లెలూయా. నక్షత్రం వస్తుంది పోతుంది, ప్రైజ్ ది లార్డ్, కానీ రాజును చూడాలనేది ఉద్దేశంగా ఉండాలి. హల్లెలూయా. 7 సంఘకాలాలలో 6 సంఘకాలాలలో మనం చూసినట్టయితే నక్షత్రాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ ప్రజలు రాజును చూడడమే టార్గెట్గా పెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. రాజును చూడడమే టార్గెట్గా పెట్టి ఉన్నారు. నక్షత్రంతో ఉండకూడదు. నక్షత్రాన్ని వచ్చి ఉన్నావు, దాన్ని వాడుకున్నావు, దాని వెలుగును తీసుకున్నావు, మార్గం చూసినావు. ఇప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉండాలి? నక్షత్రం మీద కాదు. ఎక్కడ ఉండాలి? రాజు మీద ఉండాలి. హల్లెలూయా. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేము తూర్పున ఆయన నక్షత్రము చూసి ఆయనను ఆరాధించవచ్చితిమి. ఆ నక్షత్రాన్ని వారు గమనిస్తూ 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 రాజును పట్టుకొని ఉన్నారు. యూదులలో ఒక రాజు పుట్టబోతున్నాడు, ఆ రాజును పట్టుకొని ఉన్నారు. మనం కూడా ఈ నక్షత్రాన్ని గమనిస్తూ 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 ఒక రాజును పట్టుకొని ఉన్నాము. పట్టుకున్నామా? ఆమేన్. ఎస్, పట్టుకొని ఉన్నాం. ఆ రాజు పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరలా ఇక్కడ వచ్చింది ఇంకో పాయింట్ ఏంటంటే, జరిగినదే మరలా జరుగును. ఏం జరిగింది? అక్కడ ఉన్న రాజు పేరు ఒకటే, ఇక్కడ ఉన్న రాజు పేరు కూడా ఒకటే. అక్కడున్న రాజు పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇప్పుడున్న రాజు పేరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ నక్షత్రం వెలుగులో నడుస్తున్నారని అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అంటారు యేసుక్రీస్తు వచ్చాడు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇది అయిపోయింది. లేదండి, చాలా జాగ్రత్త. నక్షత్రపు వెలుగు ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నది. హల్లెలూయా. చాలా మంది అంటారు ఆయన 1930లో 1960లో వచ్చాడు, పాదం ఇక్కడ అక్కడ వచ్చాడు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమి కాలేదు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. అసలైనది ముందున్నది. నక్షత్రం వెలుగుతా ఉన్నది, వెలుగునిస్తా ఉన్నది. ఇంకా నక్షత్రం గురించే బోధిస్తూ ఉన్నాం. దాని అర్థం ఏంటంటే ఇంకా ఏం జరగలేదు. ఆయన రాబోతూ ఉన్నాడు శరీరకంగా. ఆయన మహిమ శరీరం తెలుసుకొని రాబోతూ ఉన్నాడు. ఆ రోజు వరకు నక్షత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీవు రాజును చూసే వరకు నక్షత్రం నీ ముందు ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. దుబాయ్ పోగానే నక్షత్రం వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి. పాకిస్తాన్ పోగానే, లేదా ఇజ్రాయెల్ దేశం దగ్గర పోతుండగానే నువ్వు వెళ్ళిపోతాను పోలేదండి నక్షత్రం. అది యేసు పుట్టిన ప్రదేశం ఇంటి పైకి వచ్చి అక్కడ హాల్ట్ అయిందంట, అక్కడ ఆగింది. అది అంటే వారు ఏం చేశారు? ఇక్కడ ఆగిందంటే ఈ ఇంట్లో ఆయన ఉన్నాడు, వెళ్ళి ఆయన కనుక్కున్న తర్వాత నక్షత్రం మాయమైపోయింది. హల్లెలూయా. నక్షత్రము శారీరకంగా మన మధ్య లేకుండవచ్చు, ఆత్మీయంగా మనతోనే ఉంది ఆ నక్షత్రం. నీవు రాజును చూసే వరకు నీతోనే ఉంటుంది ఆ నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్ర వెలుగులో నడవడానికి ప్రయత్నం చేయండి. ఏ మనిషి వెలుగులో నడవద్దు. చాలామంది వచ్చి నేను నక్షత్రాన్ని అంటూ ఉన్నారు, నేను నక్షత్రాన్ని అంటూ ఉన్నారు. ఒక్కొక్క దేశం నుంచి ఒకటి లేచి నేను నక్షత్రం అంటూ ఉన్నారు. దయచేసి చాలా జాగ్రత్త. నక్షత్రం ఒక్కటే. హల్లెలూయా. 2-3 నక్షత్రాలు లేవు, ఒక్కటే నక్షత్రం. ఆ నక్షత్ర వెలుగులోనే వెళ్ళాలి. ఎవరన్నా వచ్చి వెలుగు దూత వేషం వేసుకొని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే జాగ్రత్త. నువ్వు గమనించాలి ఆ విషయాన్ని. అసలైన నక్షత్రం వైపు నీ చూపు ఉండాలి. ఆమేన్. ఎవడైనా ఆ బోధ ఈ బోధను తీసుకొని వచ్చి, ఆ ఉరుము ఈ ఉరుమును తీసుకొని వచ్చి, నేను ఒక ఉరుమునని తీసుకొని వచ్చి, నేను ఒక ఇంకొకరని చెప్పేసి, నేను ఇంకొకరని చెప్పేసి, నేను 8వ వాడని 9, 10వ వాడని చెప్పేసి వేరే నక్షత్రాలు వస్తే జాగ్రత్త. నీ వివేచనకు పదులు పెట్టాలి, ఎరిగి తీరాలి ఇది తప్పుడు నక్షత్రం అని చెప్పేసి. ఆమేన్. అంటే చాలాసార్లు చెప్తారు 8వ నక్షత్రం వచ్చింది అంటే
బ్రదర్ బ్రానమ్ అన్నీ చెప్పినవాడు దీన్ని ఎందుకు చెప్పకుండా ఉంటాడు? ఏంటండి, అన్నీ చెప్పాడు, 100% చెప్పేశాడు, ఇది ఒక్కటే మర్చిపోతాడు ఆయన. ఇప్పుడు వచ్చి కథలు చెప్తారే, నేను 8వ వాడిని 9వ వాడిని, ఏమి లేకపోతే 100వ దాకా చెప్తారు. ఇక మేము ఇంతమంది ఉన్నామని. 7 ఉరుములు అంటే కొట్లాడుతున్నారు వారి మధ్యనే. దెర్ ఇస్ అ ఫైటింగ్ బిట్వీన్ దెమ్ యాక్చువల్లీ. 7 ఉరుములు ఉన్నాయట, నేను ప్రధాన ఉరుమునంటే నేను ప్రధాన ఉరుమును కొట్లాడుతున్నారు. కొట్టుకు చావండి మీరు, ప్రజలను ఎందుకు నాశనం చేస్తూ ఉన్నారు? ఆమేన్. ఒకవేళ ఆది పాపం గురించి అంత చక్కగా వివరించిన ఆయన, ముద్రల గురించి అంత చక్కగా వివరించిన ఆయన, మొత్తం పరిశుద్ధ గ్రంథం గురించి అంత చక్కగా వివరించిన ఆయన మర్మంలో వదిలిపెట్టి వెళ్ళాడా? ఉరుముల గురించి చెప్పకుండా పోయాడా? 8వ వ్యక్తి 9వ వ్యక్తి గురించి చెప్పకుండా పోయాడా? లేదు, ఆయన చేతిలో 8 నక్షత్రాలు కలిగి ఉన్నాడు. ఆయన 8వ నక్షత్రం అని ఎక్కడైనా రాయబడిందా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలానికి సమీపిస్తూ ఉన్నప్పుడు నక్షత్ర వెలుగులో ఉండడానికి ప్రయత్నం చేయండి. నక్షత్ర వెలుగులో ఉండడానికి ప్రయత్నం చేయండి. నక్షత్రం ఏం బోధించిందో దానిలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రాన్ని మిస్ చేసుకున్నారా, మిస్ అయిపోతారు. చాలా జాగ్రత్త. మీరు నక్షత్రాన్ని వదులుకున్నారా, తప్పు దారి పట్టారా, జాగ్రత్త, మిస్ అయిపోతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, కడ వరకు మీ పునాది మీద గట్టిగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. దేన్నైతే నమ్ముకొని ఉన్నారో, దేని మీద అయితే ఉన్నారో, ఏ నక్షత్రం ద్వారా నడిపించబడి ఉన్నారో ఆ నక్షత్రం వెలుగులోనే నడవడానికి ప్రయత్నం చేయండి. మిస్ కావద్దండి పరిస్థితిలో. ఎలాంటి బోధ వచ్చినా, ఎలాంటి దుర్బోధలు వచ్చినా, ఎలాంటి నక్షత్రాలు వచ్చినా, ఎవడొచ్చినా పర్వాలేదు, దీన్ని ఫాలో కండి మీరు. ఆమేన్. ఆ నక్షత్రం దీంట్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు దీంట్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. దీని ద్వారానే నడిపించబడతా ఉంది. మార్గం తప్పదు దయచేసి. చాలాసార్లు బాధ వేస్తుంది. ఈ దుర్బోధలని, ఈ యొక్క అబద్ధపు నక్షత్రాలను ఎక్కడికి వచ్చాయో తెలుసా? దీంట్లో నుంచి వచ్చాయి. అసలైన బాధాకరం అది. ఏదో కొత్తగా ఎవరో వచ్చి చెప్పారని అది వేరే విషయం. దీంట్లో నుండి బయటకు వచ్చి ఇదిగో మేము, అప్పుడు దీనికి చెడ్డ పేరు వస్తా ఉన్నది. దీనికి చెడ్డ పేరు వస్తా ఉన్నది. దీంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు నేను నేను నేనని. ఏంటంటే సాతానుడు వెలుగుదూత వేషము వేసుకొని సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపుచ్చడానికి సిద్ధంగా ఉన్నాడట. జాగ్రత్త, టార్గెట్ నీవే. ప్రైజ్ ది లార్డ్. టార్గెట్ ఎవరు? ఏర్పరచబడిన వారే. ఏర్పరచబడిన వారు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, ఈ 4 గోడల మధ్యలోనే. హల్లెలూయా. అక్కడక్కడ కొన్ని 4 గోడలు కట్టుకొని ఉన్నారు, వాటి మధ్యనే ఉన్నారు ఏర్పరచబడిన వారు. వెలుగుదూత వేషం వేసుకొని వస్తూ ఉన్నాడు. అంటే చూడటానికి వాక్యమే, చూడటానికి వర్తమానమే కనిపిస్తున్నాడు. జాగ్రత్త. చూడటానికి వెలుగే ఇస్తూ ఉన్నాడు. వెలుగుదూత వేకువ నక్షత్రం లాగా కనిపిస్తున్నారు, వెలుగు విరజిమ్ముతూ ఉన్నారు. జాగ్రత్త. ఈ నక్షత్రం లాగానే కనిపిస్తూ ఉంటారు. ఈ నక్షత్రం లాగానే ప్రేమ చూపిస్తారు. ఈ నక్షత్రం లాగానే బోధించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నక్షత్రం చెప్పిందే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జాగ్రత్త, వాడు వెలుగుదూత వేషం మాత్రమే వేసుకొని ఉన్నాడు. అసలైన నక్షత్రం వేరే ఉన్నది. తప్పుడు నక్షత్రాలను గుర్తుపచ్చు. ప్రైజ్ ది లార్డ్. తప్పుడు నక్షత్రాలను వెంబడించడానికి వీలైనటువంటి పరిస్థితిలో నశించిపోతాం, మార్గం తప్పిపోతాం. బ్రదర్ బ్రానమ్ ఒక మాట అంటాడు, జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలో లేదో నీ చేతిలో ఉందంటాడు ఆయన. ఆమేన్. జీవ గ్రంథంలో పేరు ఉంచుకోవాలా తీసేసుకోవాలా నీ చేతిలో ఉందంటాడు ఆయన. నీ వద్దను కూడా తుడిపేసుకోవచ్చు దాంట్లో నుంచి, లేదంటే ఉంచుకోవచ్చు దాంట్లో. ప్రభువు ఏం చేయడంట, నీవు అలా దుడిపేసుకుంటున్నప్పుడు చూస్తూ ఉంటాడంట. నీ ఇష్టం. అంటే దాని అర్థం ఏంటి? భారము నీ మీదనే ఉన్నది. వాక్యం నెరగవలసిన భారము, తప్పుడు బోధలు నెరగవలసిన భారము, నీ మార్గము నీవు పోవాల్సిన భారము, నక్షత్రమును గుర్తుపట్టవలసిన భారము, ఆ మంచి నక్షత్రం వదలకుండా వెంటాడాల్సిన భారము నీ మీదనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రేపన్నాడు తప్పిపోయిన తర్వాత నీ సేవకుడు ఏం చేయగలడు, ఇంకెవరు ఏం చేయగలరు, నీ విశ్వాసాలు ఎవరు ఏం చేయగలరు తప్పిపోయిన తర్వాత? ఆమేన్. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉండాలి. నీవు జ్ఞాని అయినట్టయితే నక్షత్రం వెంటే ఉండాలి. హల్లెలూయా. 5,000 కిలోమీటర్లు నక్షత్రం వెంటే ఉన్నారు వారు. నక్షత్రం ఎటు పోతే అటు పోతున్నారు. స్ట్రేట్ రోడ్ లేదండి, దయచేసి గమనించండి. స్ట్రేట్ రోడ్ లేదు ఇలా జెరూసలేంకి.
వెళ్తూ ఉన్నారు. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, ఎండ, వాన, 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. కానీ నక్షత్రం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉన్నారు. అది కష్ట మార్గమైన వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే నక్షత్రపు మార్గం అది ఇరుకు మార్గమైన వెళ్తూ ఉన్నారు. నక్షత్ర మార్గం అది ముళ్ళ మార్గమైన వెళ్తూ ఉన్నారు. నక్షత్ర మార్గం అది. నక్షత్రం ఎలా తీసుకుని వెళ్తే అలాగే వెళ్తా ఉన్నది. దయచేసి గమనించారు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము కఠినంగా వస్తూ ఉండవచ్చును, కానీ నక్షత్రం వెలుగది. నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా అదే వాక్యములో. సేవకుడి ఇక్కడ నుంచి చాలా కఠినంగా బోధించవచ్చు, నీకు కఠినమైన మార్గముగా అనిపించవచ్చు, ముళ్ళలాగానే కనిపించవచ్చు, కానీ నక్షత్రపు మార్గం అది. నువ్వు రాజును చూడాలంటే ముళ్ళ పొదలు దాటాలి, ఎడారులు దాటాలి, కొండలు, లోయలు, సముద్రాలు, ఎండ, వాన, వర్షం, చలి అన్ని దాటాలి. వీటన్నిటి తర్వాతనే నీకు ఆయన కనిపించబోతున్నాడు. వీటన్నిటి తర్వాతనే కనాను దేశంలోకి నువ్వు వెళ్తావు. ఆ నది తీరమున, సముద్రమునకు ఆవల కాలమున, ప్రైజ్ ది లార్డ్, నదికి ఆవల ఆయన ఉన్నాడు అక్కడ, ఆ మార్గమునకు ఆవల. ప్రైజ్ ది లార్డ్. కానీ ధైర్యముగా ఉండండి, అధైర్యపడవద్దు. ఎందుకనగా దేవుడిచ్చిన నక్షత్రం మనతోనే ఉన్నది. ఆ నక్షత్రం ఇంకా వెలుగును విరజిమ్ముతూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ నక్షత్రమే ఈ రోజు కూడా వెలుగును ఈ సమయాన్ని ఇస్తా ఉన్నది. నేను బోధించేది అదే వెలుగే, అదే వాక్యమే, అదే నక్షత్రము బోధన ఇక్కడ వస్తా ఉన్నది. అదే వెలుగు ప్రకాశిస్తా ఉన్నది. దాంట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నీవు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావు, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాన్ని కోల్పోవు, తండ్రిని చేరుకుంటావు, ప్రభుని చేరుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నీ వారిని చేరుకుంటావు అక్కడ. హల్లెలూయా. నీ తలను చేరుకుంటావు అక్కడ ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం ఆ తలతో వంట కట్టబడుతుంది, అంత కట్టుకొని ఫలించబోతుంది. క్షణమున ఖచ్చితంగా చేరుకుంటావు. నీవు నమ్మిన వాక్యము మామూలు వాక్యము కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఖడ్గం ఇది, రాస ఖడ్గం అది. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు, ఈ ఖడ్గాన్ని పట్టుకో. ఏంటి ప్రభా? రాస ఖడ్గం. ఒక రాస ఖడ్గం, ఒక రాస ఖడ్గం కాదు అది, అది రాస ఖడ్గం అయినది అది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమైనది అది. ప్రైజ్ ది లార్డ్. 2 అంచుల బాడీ గల ఖడ్గమైనది అది. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, ఒకరోజు యోహాను గురించి, ఆయన శిష్యుల గురించి పోట్లాడు అంటాడు, దేనిని చూడడానికి వెళ్ళారు? గాలికి రెపరెపరాడుచున్న రెల్లునా? ఆమేన్. నేనంటాను, దేనిని చూడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు? దేనిని చూడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు? గాలికి కదులుచున్న రెల్లునా, గద్దినా? నో. ప్రైజ్ ది లార్డ్. దేవుని చూడడానికి ఇక్కడ వచ్చి ఉన్నాం మనం. రాజును చూడడానికి ఇక్కడ వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క భర్తను చూడడానికి ఇక్కడ వచ్చి ఉన్నాం మనం. హల్లెలూయా. నక్షత్ర వెలుగులు వెలిచిన మనము ఖచ్చితంగా ఒక రోజున ఆయన చూడబోతున్నాం. త్వరలోనే ఆయన 1930s 60s చెప్పినాడు ఆయన, ఇదిగో ప్రభు అక్కడ రాబోతా ఉన్నది. అనగా ఈ దినమున ఎంత దగ్గర ఉన్నామో చూడండి. మనం వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద ఎడ్జ్. మనం ఇక్కడ ఉన్నాం. ఏ క్షణమునైనా నీవు ఆ నక్షత్ర వెలుగులో నుంచి నిత్యత్వంలోకి జారిపోతావు. నీవు ఆమేన్. నిత్యత్వంలోకి జారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక పట్టణం ఉంది నీ కొరకు. ఆ పట్టణానికి ఏ నక్షత్రం అవసరం లేదు, ఏ వెలుగు అవసరం లేదు, ఏ సూర్యుడు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే వారికి వెలుగై ప్రకాశించబోతూ ఉన్నాడు. ఆ నక్షత్రముతో మనం, ఆ అసలైన నక్షత్రము, అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆ రోజున లోకపు ప్రధానులంతా ట్యాక్స్ తీసుకొని వస్తారండి మన దగ్గరికి. తెలుసా మీకు ఆ విషయం? ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు చాలా గొప్పవాడు కదా, చాలా గొప్పవాడు. అవునండి. సో తొందరలోనే నెల ట్యాక్స్ తీసుకొని వస్తాడు ఈ దగ్గరికి. ఆ గేట్లో నుంచి లోపలికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి అడుగుతారు కొంతమంది. ఎవరు మనలో ఎవరో ఒకరు అడుగుతారు, పోస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? రాజుని కలవడానికి వెళ్ళాలి. చిన్న ఎగ్జాంపుల్గా చెప్పిన దీన్ని. రాజు ఇక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. నువ్వెక్కడున్నావు? లోపల గదిలో నీవు ఉన్నావా? లోపల గది రానివి, నువ్వు లోపల గదిలో ఉన్నావు. లోకాధికారులు వచ్చారు, ట్యాక్స్ కట్టడానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ప్రభా, ఈ ట్యాక్స్ కట్టడానికి కొద్దిగా తక్కువ ఉంది, ట్యాక్స్ కొద్దిగా తక్కువ. ఏం రా ఇట్లా వచ్చావు? లోపలికి తెలిసిందంటే రచ్చరచ్చ అయిపోతుంది. ఎందుకు ప్రభా? లోపల భార్య ఉన్నది అక్కడ, ఆమె తెలిసింది నీ తాట తీస్తుంది. కొందరికి ఏం తెచ్చినా వాడు పెట్టే సెల్బయటికి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్తాడు నీ దగ్గరికి. ఇండియా నుంచి వచ్చాడు, కొద్దిగా ఇండియా నుంచి భారతదేశం నుంచి వచ్చాడు, కొద్దిగా తక్కువ తెచ్చాడట ఈ నెల. ఎవడాడు తక్కువ తీసుకొచ్చేది? దట్స్ రైట్. వారట నెల ఏం చేస్తారు? ట్యాక్సెస్ తీసుకొని వస్తారట. ప్రజల యొక్క బూడిద మీద మనం నడుచుకుంటూ వెళ్తామంట. రాయబడింది, వాక్యంలో రాయబడింది. ప్రజల యొక్క బూడిద మీద మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం.
రాజులు కానుకలను తీసుకొని వస్తారు నీ దగ్గరికి. అంతఃపురంలో నీవు ఉంటావు రాజు దగ్గర. ప్రైజ్ ది లార్డ్. దీనికి అంతటికి కారణం ఒకటే, నక్షత్రం. హల్లెలూయా. దేవుడు పంపిన నక్షత్రం. హల్లెలూయా. దేవుడు పంపిన మనిషి, ఆయనే కారణం. దానితోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. నా యొక్క వర్తమానం, ద వైస్ మెన్ ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ద కింగ్. ఆయనను పట్టుకునే వరకు వెతకడం ఆపవద్దు దయచేసి. ఆమేన్. రాకడలో నేను అంటున్నాను, రాకడలో ఆయనను పట్టుకునే వరకు వెతకడం ఆపవద్దు. వెతుకుతూనే ఉండు. నక్షత్రం వెలుగులో వెళ్తూనే ఉండు. ఆయన ఖచ్చితంగా నీకు దొరికిపోతాడు ఈ దినాలలోనే. చూస్తూ ఉండగానే, నేను నమ్ముతూ ఉన్నాను, నాకు అనిపిస్తుంది, చూస్తూ ఉండగానే జరిగిపోతుంది ఆ విషయం. ఆయన ఎదురు పడతాడు, నీ ఎదురుగా వచ్చి నిలబడతాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దినంగా ఉండబోతుంది ఆ రోజున. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఇంకో విషయం తెలుసా మీకు, జరిగే విషయం, నక్షత్రం కూడా వస్తుంది అక్కడ. చాలాసార్లు నాకు ఆశ, బ్రదర్ బ్రానమ్ నువ్వు చూడాల్సిందే ఎట్లా చేసి. హల్లెలూయా. చాలాసార్లు అంటే ఒక 10 years బ్యాక్ నాకు ఒక ఆశ ఉండేది, ఒకవేళ రాకడంటే ఎత్తబడి ఇమ్మీడియట్గా పోతే. యాక్చువల్ మా మమ్మీ చనిపోయింది, వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్గా ప్రభా మా మమ్మీని చూడాలని అడగాలని ఆశ ఉండేది నాకు. యాక్చువల్ రాను ఏమైందంటే, ప్రభా బ్రదర్ బ్రానమ్ని చూడాలి ఇమ్మీడియట్గా. ఎక్కడున్నాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. ఆ పైకి వెళ్ళగానే ఎక్కడున్నాడు బ్రదర్ బ్రానమ్? వెళ్ళాలి, కౌగిలించుకోవాలి ఆ నక్షత్రాన్ని. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో సహోదరుడా అని పిలవాలి. హల్లెలూయా. ఆయన అన్నాడు, నన్ను ప్రేమించేవారు నన్ను సహోదరుడా అని పిలుస్తారు. కౌగిలించుకోవాలి, ముద్దాడాలి. బ్రదర్ బ్రానమ్ ఆశ కలిగి ఉన్నాను నేను. హల్లెలూయా. త్వరలోనే దేవుడు నా ఆశను తీరుస్తాడని కూడా నేను నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాను. ఆ నక్షత్రం కూడా రాబోతోంది. ప్రైజ్ ది లార్డ్. ఈయన ప్రధాన సూర్యుడై ఉండగా నక్షత్రం ఆయన దగ్గర రాబోతోంది. అందరినీ కలుసుకోబోతున్నాం ఆ రోజున. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన దినముగా ఉండబోతా ఉన్నది అది. హల్లెలూయా. చాలా ప్రకాశవంతమైన దినముగా ఉండబోతా ఉన్నది అది. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు అక్కడ లేని రాజ్యముగా ఉండబోతా ఉన్నది అది. కేవలం నీవు ఆయన మాత్రమే ఉంటావు అక్కడ. హల్లెలూయా. ఆ ప్రియుని కలుసుకునే దినం త్వరలోనే ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినాక ఆయన నక్షత్రాన్ని పంపించినందుకు ఆయనకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నక్షత్రమే రాకపోతే ఈరోజు చీకటిలో నశించేవారే ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు తన వధువును ప్రేమించి నక్షత్రాన్ని పంపించి ఉన్నాడు, మార్గం సరళం చేసి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తప్పుడు బోధలన్నీ ఖండించి వేసి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిజమైన బోధలో వధువును నడిపిస్తూ ఉన్నాడు, తీసుకొని వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. లోకంలో గొప్ప గొప్ప సేవకులు ఎంతోమంది వచ్చారు, చాలా పేరు ప్రఖ్యాతి గాంచిన సేవకులు వచ్చారు, చనిపోయారు, ప్రజలు వారిని మర్చిపోయారు. కానీ మరవబడని ఒకే ఒక సేవకుడు, బ్రదర్ విలియం మేరియన్ బ్రెన్హామ్. ఆమేన్. ఒకవేళ ఇంకా 100 సంవత్సరాలు కూడా దేవుడు రాకపోతే ఆయనను మరవరెట్టి పరిస్థితులలో సవాలే లేదు దాంట్లో. ఆమేన్. 100 సంవత్సరాలు ఇంకా గడిచినా, ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైన, నో ప్రాబ్లం. ఈ వర్తమానం కొనసాగుతూనే ఉంటుంది, ఈ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. జ్ఞానులు పుడుతూనే ఉంటారు, జ్ఞానులు వస్తూనే ఉంటారు, రాజును వెతుకుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ నక్షత్రం వలె చిన్న చిన్న నక్షత్రాలు కూడా వస్తూనే ఉంటాయి. సేవకులు వస్తూనే ఉంటారు, వెలుగును చూపిస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఏంటండి ఈ ప్రింటెడ్ ఫార్మాట్ ఇది అయిపోయింది, ఇంకా పేపర్ అయిపోతుంది అని అనుకుంటే ఏమైంది? ఇప్పుడు ఇది మెల్లిగా కంప్యూటర్లోకి ఎక్కింది. కంప్యూటర్లోకి ఎక్కింది ఇప్పుడు ఇది. త్వరలో కంప్యూటర్లోంచి ఎక్కడ వస్తుంది? చిప్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎక్కడ వస్తుంది? మనుషులకి ఎక్కిచ్చేస్తారు. దట్స్ రైట్. టెక్నాలజీ వస్తుంది, ఎక్కిచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంటే వర్తమానము నిన్ను వదిలిపోయే ప్రసక్తే లేదటి పరిస్థితిలో దేవుడు తన మార్గంలో తిరగలిగి ఉన్నాడు. తన ప్రజల కొరకు ఆయన ఆహారము పెద్ద భద్రుడై ఉన్నాడు. ఆయన మార్గం ఆయన చూపించి తీరుతాడు ఎట్టి పరిస్థితిలో. అందుకంటే ఇంకా 100 సంవత్సరాలైనా ఇది మిస్ కాదు ఎట్టి పరిస్థితిలో. ఎట్టి పరిస్థితిలో మిస్ కాదు. హల్లెలూయా. నువ్వెక్కడ పోయినా నీ ఎంట ఉంటుంది ఇది. హల్లెలూయా. నువ్వు చచ్చినా బ్రతికినా, నువ్వు ఉన్నా, నువ్వు వెళ్ళిపోయినా, ఇంకా వేరే జనాంగం వచ్చినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇది ఉండబోతోంది. నక్షత్రం కూడా ఉండితుంది, ఎవరు మరవరు ఆ నక్షత్రాన్ని. అది చనిపోయి 2 సంవత్సరాలు అయిందో, సంవత్సరం అయిందో మర్చిపోయారు ఆయనని. ఎవరు? బిల్లీ గ్రాహాంని మర్చిపోయారు, అయిపోయింది. ఈయన చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏమండి మర్చారా? మరవరు. నేను చెప్తున్నాను కదా, 100 సంవత్సరాలైనా నన్ను మరవరు. ఎందుకంటే ఈ జనాంగం అలాంటి జనాంగం. యాక్చువల్లీ వింత ప్రజలు మీరు. లోకం మీరు ఏమవుతుంది? వింత ప్రజలు.
దట్స్ రైట్, వింత ప్రజలమే నక్షత్రాన్ని వెంబడిస్తున్న వారము. హల్లెలూయా. ద వైస్ మెన్ ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ది కింగ్. జ్ఞానులు ఇంకా రాజును వెతుకుతూనే ఉన్నారు. అలాంటి జ్ఞానులను కలవడానికి దేవుడి రోజున కృప చూపినాడు నాకు. ఆమేన్. మీరందరూ అదే జ్ఞానులను నేను నమ్ముచూ ఉన్నాను. నక్షత్రాన్ని వెంబడిస్తున్నారని కూడా నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. మేము అందరము ఒకటే ఉన్నాం. హల్లెలూయా. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే త్వరలో అందరూ కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. అందరూ అన్ని సంఘాలు కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కృప మనకు తోడైండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను.